अभी बड़े भाई ने मुझे अनुमति दे दिए हैं। ఇప్పుడు మరి సహోదరుడు నాకు అనుమతిస్తూ వచ్చినాడు. डॉक्टर शांति भैया मुझे अभी अनुमति दे के गए हैं మరి శాంతిరాజన నాకు ఇప్పుడు అనుమతిస్తూ कि अभी వెళ్ళాడుతున్నాడు. 3-4 घंटा आप बैठा सकते हैं। మీరందరూ 3-4 గంటలైనా కూర్చుంటారంట. मतलब कोई बॉन्ड नहीं है, बोले हैं आप जितना लंबा ले सकते हैं लीजिए, बोले हैं। మీరు ఎంత సమయం చెప్తారో చెప్పండి అని అన్న చెప్పినారు. तो मैं तो बिल्कुल फ्री हूँ। అన్న కూడా నాకు కూడా ఏం పని లేదు, నేను కూడా ఫ్రీగా ఉన్నాను. तो 4 बजे कम से कम छोड़ेंगे आपको आज हम। మీకు సుమారుగా 4 గంటలకు విడిచిపెడతాము. कितने लोग बैठना चाहते हैं? ఎంతమంది కూర్చోాలనుకుంటున్నారు? सच्ची बताइए, सिर से ऊंचा हाथ। నిజంగా ఎంతమంది కూర్చోాలనుకుంటున్నారు? कोई लोग आधा अधूरा दिखा रहे हैं, कुछ लोग करे तो आज हो गया हमारा काम कह रहे हैं। కొంతమంది సగం సగం చేయెత్తుతున్నారు. प्रियो ప్రియులారా, आइए, मेज का भाग है, ఇప్పుడు బల్ల సందర్భంలో हम अपने आप को जांचेंगे प्रियो। మనల్ని మనం పరీక్షించుకుంటాం ప్రియులారా. और बहुत सी बातें हैं जो प्रभु के वचन से हम सीखते हैं। మరి అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి దేవుని వాక్యాన్ని మనం हम నేర్చుకోవచ్చు. एक दिन में पूरा नहीं सीख सकते प्रियो। మనం ఒక్క రోజులో సమస్త అంతా నేర్చుకోలేము. प्रतिदिन हमको सीखना होता है। ప్రతి దినము కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. जैसे कि ఎట్లా అంటే एक छोटा सा बच्चा स्कूल जाता है तो ఒక చిన్న పిల్లోడు స్కూల్కి ఎట్లా పోతాడో उसे क्या सिखाते हैं? ఆయనకి ఏం నేర్పిస్తారు? ए फॉर एप्पल, ఏ ఫర్ యాపిల్, बी फॉर बॉल, బి ఫర్ బాల్. ऐसा धीरे धीरे कितने टाइम लगता है सीखने में। ఇలా అనేకమైన సంగతులు నేర్పిస్తూ చాలా సమయం పడుతుంది. पर जो व्यक्ति लगातार सीखते रहता है वह सीखता है। మరి ఏ వ్యక్తి అయితే మరి నిరంతరము తను నేర్చుకుంటూ ఉంటాడో, हमको भी प्रभु के वचन से संगति से सीखना है प्रियो। మనం కూడా దేవుని వాక్యంలో నుండి సహవాసంలో నుండి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. प्रभु का वचन हमें बताता है। దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. आइए, हम कई भागों में, कई बातों में हम सीखते हैं, कई बातों में हम नहीं सीखते हैं जानबूझकर। మరి అనేకమైనటువంటి భాగాలలో మనం నేర్చుకోగలుగుతాము. చాలా సందర్భాల్లో మనము తెలిసి కూడా వాటిని నేర్చుకోవడానికి ఇష్టపడము. जैसे मैं पिछले दिन के संदेश में कह रहा था ఇంతకు ముందున్నట్టు రోజుల్లో నేను చెప్పినాను, कि प्रभु अगर बदल रहा है, कोई चीज दे रहा है तो उसे करने दीजिए, रोकिए नहीं। దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక సంగతిని మార్చాలని ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన పనిని కొనసాగనీయండి, ఆటంకపరచొద్దండి. पिछले दिन के संदेश में हमने उसे देखा था। 2 రోజుల క్రితం చెప్పిన వర్తమానంలో చెప్తూ వచ్చినాను, प्रभु कुछ अगर आपके जीवन में बदलाव लाना चाहता है तो उसे बदलने दीजिए, रोकिए नहीं। దేవుడు నీ జీవితంలో ఒక మార్పు తీసుకొని రావాలని అనుకుంటున్నప్పుడు ఆ మార్పుకు మీరు అనుమతి ఇవ్వండి, ఆటంకపరచొద్దండి. कई बार हम पतरस के समान परमेश्वर को रोक देते हैं प्रियो। అనేక పర్యాయాలు మనం పేతురు వలె దేవుని యొక్క పనిని ఆటంకపరిచే వరంగా ఉంటాము. सबका पांव धोया, धोने के बाद पतरस के पास जब आया तो అందరి శిష్యులందరి పాదాలు కడుగుతున్నారు. తర్వాత పేతురు దగ్గరికి వచ్చాడు. पतरस कहता है तू मेरे पांव धोने ना पाएगा। మరి పేతురు అంటున్నాడు, ప్రభా మీరు నా పాదాలు కడుగుతారా? कई बार हम रोकते हैं प्रियो। అనేక పర్యాలు ప్రభువును మనం ఆపే వరంగా ఉంటాము. प्रभु ने कहा దేవుడు అంటున్నారు, अगर मैं तुझे ना धोऊं तो నేను నిన్ను కడగకుంటే तेरा मेरे साथ कोई सहाजा नहीं है, सहभागिता नहीं है। నీకు నాలో పాలు పంపులు లేవు, ఎలాంటి భాగస్థుడు నువ్వు కావు అని దేవుడు చెప్తున్నాడు. बिना धोए आप मेज में भागीदार नहीं हो सकते प्रियो। నీవు శుద్ధీకరించబడకుండా బలలో చేయి జాలవు. इसीलिए वचन दिया जाता है, అందుకే వాక్యం ఇవ్వబడుతుంది. आपको स्वयं अपना जांचना है। మరి నీ స్వజీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. इस समय में जो मेज का समय है प्रियो, ఈ యొక్క బల సమయంలో कोई आपको नहीं जांचेगा। ఎవరు నిన్ను పరీక్షించరు. ना मैं जांच सकता हूँ, అన్న పరీక్షించలేడు, ना भाई जांचेगा, మరి ఏ సహోదరుడు ना పరీక్షించలేడు, आपका अड़ोसी पड़ोसी जांचेगा। నీ ఇరు పొరుగు వారు పరీక్షించలేరు. ये 200-250 लोग जो यहाँ बैठे प्रियो, कोई एक दूसरे को नहीं जांच ఇక్కడ सकता। కూర్చున్న ఎవ్వరు కూడా ఇంకొక వ్యక్తిని పరీక్షించజాలరు. और बताऊं, ఇంకొక మాట చెప్పాలా, प्रभु यीशु मसीह भी अभी आपको नहीं जांचेगा। యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మిమ్మల్ని పరీక్షించరు. ये याद रखिएगा। ఇది కూడా గుర్తుంచుకోండి. इसीलिए इस जगह में एक ऐसा समय है प्रियो हमारे जीवन का, इस जगह में मेज में प्रभु भी आपको और मुझे नहीं जांचता, स्वतंत्र करता है। ఇక్కడ ప్రభువారు కూడా మనల్ని పరీక్షించకుండా మనమే స్వతంత్రంగా పరీక్షింపబడాలని ఈ సమయాన్ని మనకిచ్చాడు. क्यों? ఎందుకంటే अगर आप अपराध करके ఇప్పుడు ఒకవేళ నువ్వు అపరాధం చేస్తున్నావు, और भाग लेते हैं तो, మరి దాంట్లో చేయి వేస్తే కనుక, और प्रभु जांचेगा तो ప్రభు పరీక్షిస్తే కనుక, आप कल के समय में कहेंगे, రేపు పొద్దున నువ్వు దేవునితో చెప్తావు, प्रभु जी ప్రభువా आपने तो जांचा था, మీరే పరీక్షించినారు కదా, तो मेरी क्या गलती है? ఇందులో నా తప్పేముంది? इसीलिए प्रियो అందుకనే ప్రియులారా, प्रभु कहता है, और प्रभु का दास पौलुस कहता है, ప్రభు యొక్క దాసుడు ఆయన పౌలు గారు చెప్తున్నారు, पहला कुरिन्थी में क्या कहता है? మొదటి కొరింథీ పత్రిక हम पहले ले लेंगे उस भाग को प्रियो। ఆ వాక్య భాగాన్ని మనం మొదట हम చదువుతాం. पहला कुरिन्थी 11 अध्याय हर हफ्ता लेते हैं, మరి 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక और उसका 23 से लेकर 32 तक हम
बारी बारी से पढ़ेंगे। 23 నుంచి 32 వచనాలు మనము మార్చి చదువుకుంటాము. एक वचन भाई पढ़ेंगे, दूसरा आप सब पढ़ेंगे। మొదటి వచనం నేను చదువుతాను, రెండవది మీరు చదవండి. 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చేది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తను గురించి అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. यहाँ पे हम क्या देखते हैं प्रियो? ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, प्रभु का दास पौलुस इस बात को लिखा। మరి ప్రభు దాసు అనేటి పౌలు గారు ఈ భాగాన్ని రచించాడు. ये बात मुझे प्रभु से पहुंची है ఇది నేను ప్రభు వల్ల పొందితిని, और मैंने तुम्हें पहुंचा दी है। ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. तो यदि अपने आप को जांचते మరి మనల్ని మనం పరీక్షించుకుంటూ, तो दंड ना पाते। दंड दंड पनिश नहीं మనల్ని మనం పరీక్షించుకున్నా మనం శిక్ష పొందము. अपने आप को जांचते तो लिखा है। మనల్ని మనం పరీక్షించుకుంటే రాయబడింది. एक दूसरे को जांचने के लिए नहीं बोला है। ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి పరీక్షించడం కాదు. मैं जांचूंगा नहीं बोला है। నేను మిమ్మల్ని పరీక్షిస్తానని చెప్పలేదు. यदि अपने आप को स्वयं जांचनेंगे तो తన్ను తాను పరీక్షించుకున్నామని రాయబడుతుంది. दंड से बचोगे। మరి శిక్ష నుండి తప్పింపబడతావు. तो क्या देखना चाहते हैं इधर प्रियो? ఇక్కడ ఏం చూడాలనుకుంటున్నాం ప్రియులారా? प्रभु की इच्छा है संसार के साथ हम दोषी न ठहरें। మరి దేవుని యొక్క కోరిక ఏమైంటుందంటే లోకంతో పాటు మనము శిక్షలో పాత్రలు కాకుండా ఉండాలని. एक दिन तो ये संसार नाश होगा प्रियो, ఒక దినమున ఈ యొక్క లోకమంతా और నశించిపోతుంది. संसार के लोगों का न्याय होगा, మరి ఆ యొక్క లోకంలో ప్రజలందరి యొక్క వారి తీర్పు జరుగుతుంది. और बहुत से लोग दंड पाएंगे। అనేక మంది శిక్ష పొందుకుంటారు. हाँ, अभी देखो जो जिंदा है प्रभु के दूसरे परमेश्वर के इस संसार में आने से जितने लोगों को सुसमाचार सुनाया गया, ఇప్పుడు ఈ లోకంలో జీవించి అనేక మంది ఉన్నారు. ఎవరికైతే దేవుని సువార్త ప్రకటింపబడిందో सबका न्याय होगा। వాళ్ళందరికీ కూడా మరి న్యాయం తీర్పు జరుగుతుంది. और जो प्रभु के जन्म से पहले जितने मरे, మరి యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ కంటే ముందుగా ఎవరైతే చనిపోయినారో उनका भी न्याय होगा। వాళ్ళకి కూడా మరి తీర్పు జరుగుతుంది. फिर वो कह सकते हैं भैया हम तो सुसमाचार नहीं सुने हैं, हमारा न्याय क्यों होगा? ఎందుకంటే ఎవరైనా మరి నేను దేవుని గురించిన సువార్తను వినలేదు అని ఎవరు కూడా చెప్పకుండా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. प्रभु यीशु मसीह 3 दिन जब पृथ्वी के अंदर था तो యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే 3 రోజులు మరి సమాధిలో ఉన్నాడో वो प्रभु यीशु मसीह यही काम कर रहा था। ఇదే పని దేవుడు తెలియపరుస్తున్నాడు. वो आराम से सोया नहीं था। वो దేవుడు మరి ఎంతో నిద్రించలేదు అక్కడ. वो नीचे जितने मरे थे जब से आदम से समय से लेकर जितने सबको प्रभु सुसमाचार सुनाया है। దావీదు ఆదాము మొదలుకొని ఎందరైతే యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తు ప్రభు వారి సమయం వరకు మరణించినారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఆ సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. ताकि इस पृथ्वी में जितने जन्म लिए कोई नहीं कह सकता मैं सुसमाचार नहीं सुना, मैं प्रभु के बारे में नहीं जानता। ఎందుకంటే తద్వారా భూమి మీద పుట్టిన ఏ మనుష్యుడు కూడా నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పకుండా అవకాశం ఎవరికి కూడా ఇవ్వడు. सबको अवसर दिया गया है प्रियो। ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన స్వర్తమానాన్ని వినిపించి అవకాశం ఇస్తున్నాడు. और प्रभु का धन्यवाद हो, हमें और ज्यादा अवसर दिया जा रहा है। మరి ప్రభుకి ఎంతో మనం వందనస్తులము, ఎందుకంటే మనకి ఇంకా అత్యధికమైన అవకాశం ఇస్తున్నాడు. हर हफ्ता हमें मेज दिया जाता है ప్రతి వారం మనం బలలో పాలు పొందుకుంటున్నాము. कि सब त्रुटियों को जांचें और ठीक ठाक करके प्रभु की देह में जाएं। ప్రతి ఒక్క తొట్టుపాటును మన జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క బలలో చేయడానికి కొరకు మనకి అవకాశం కలగజేస్తున్నాడు. आइए प्रियो, हम कुछ भागों को हम देखना चाहते हैं। ప్రియులారా, ఇప్పుడు మనం కొంత భాగాన్ని చూద్దాము. प्रभु की मेज में अशुद्धता के साथ आप भागी नहीं हो सकते। ప్రభు యొక్క బలలో నువ్వు అపరిశుద్ధుడుగా మరి అందులో చేయవే జాలవు. विलाप गीत की पुस्तक విలాప వాక్యములు, विलाप गीत ले लेंगे और उसकी విలాప వాక్యములు अध्याय 1 మొదటి అధ్యాయము और उसका 9वीं आयत 9 9వ వచనము. सब విలాప पढ़ेंगे వాక్యం प्रियो, सब पढ़ेंगे। మనమందరం కలిసి చదువుకుంటాము. విలాప వాక్యములు మొదటి అధ్యాయము 9వ వచనము. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనకై ఉండెను. అది ఎంతో వింతహీన దశకు చెందినది,
దానిని ఆదరించువాడు ఒకడును లేకపోయాను. యెహోవా శత్రువులు అతిశైలుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. और एक वचन लेंगे प्रियो, ఇంకొక భాగం చూస్తాము. आप ले लीजिए यशाया 52 का 1, 52 का 1, यशाया యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనము. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. इन दोनों आयत में हम देखते हैं प्रियो, ఈ రెండు భాగంలో మనం చూస్తున్నాము. एक आयत हमें बताता है अशुद्ध वस्त्र के बारे में, ఒక విషయంలో ఏం తెలియపరుస్తుంది? అపవిత్ర వస్త్రమును తెలియపరుస్తుంది. और एक वचन हमें बताता है शोभायमान वस्त्र के बारे में, మరి ఇంకొక భాగంలో ఏం రాయబడిందంటే మరి అపవిత్రుడు ఒక మనుషుని గురించి రాయబడుతూ వచ్చింది. और कहते हैं अशुद्ध लोग फिर कभी प्रवेश न कर पाएंगे. మరి అపవిత్రులు ఎప్పుడు కూడా లోపలికి రాలేరు. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, प्रभु के देह में जाने से पहले ప్రభు యొక్క బలిలో చేయడానికి ముందుగా अपने आप को शुद्धता की रीति पर लाएं, మనంగా సొంతంగా మరి శుద్ధులం కావాలము. अपने आप को जांचना है, మనల్ని మనం పరీక్షించుకోవాలి. तब हम भागीदार हो सकते हैं. అప్పుడు మనం బలలో పాలి భాగస్థలం కాగలుగుతాము. कहीं आपके जीवन में भी अशुद्धता के वस्त्र तो नहीं पहने हैं, आप अशुद्धता के वस्त्र तो नहीं पहने हैं. మనం ఎందుకంటే మనం అశుద్ధ వస్త్రములను ధరించుకున్నటువంటి వారం కాము. आपके भी वस्त्र जो है जो उद्धार का वस्त्र प्रभु ने दिया है, आपने अशुद्ध तो नहीं कर दिया. దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రములను ధరించుకున్నాము. अपने वस्त्र की चौकसी करना है प्रियो, మన రక్షణ వస్త్రం గురించి మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి. और अपने इस वस्त्रों को धोकर प्रभु के पास आना है. ఈ రక్షణ వస్త్రం శుద్ధీకరించుకొని ఆయన చెంతకు మనం రావాలి. शोभायमान वस्त्र पहनकर प्रभु के पास आना है. మరి మంచి ఆ యొక్క రక్షణ వస్త్రం శుద్ధీకరించుకున్న తర్వాత ఆయన పాదం చెంతకు రావాలి. हम मत्ती 22 के 12 में पढ़ते हैं, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడింది. उधर साफ लिखता है అక్కడ స్పష్టంగా రాయబడింది, ब्याह का वस्त्र पहने बगैर नहीं जा सकते. పెళ్లి వస్త్రం లేకుండా అక్కడికి ఎలా వచ్చిందని అడుగుతున్నారు. हाँ, तो ब्याह का वस्त्र और शोभायमान वस्त्र, शोभायमान वस्त्र, పెళ్లి వస్త్రం లేక ఏ విధంగా ఇలాగ వచ్చిందో ఒక అడుగుతున్నాడు అక్కడ. तो परमेश्वर का वचन हमें बताता है प्रियो कि हमको अशुद्धता के जीवन से अलग होना है. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? అపవిత్ర జీవితం నుండి మనం వేరుపరచబడాలని చెప్తుంది. अशुद्धता की बातों से अलग होना है. అపవిత్రమైన మాటలకు మనం దూరంగా ఉండాలి. हाँ, इस संसार में देखिए कई प्रकार के अपराध के लिए रास्ते हैं प्रियो. ఈ లోకంలో మనం చూస్తే కనుక అపరాధములు చేయడానికి అనేకమైన రస్తాలు ఉన్నాయి. बाइबिल हमें अपने वस्त्रों के विषय भी चौकसी करता है. దేవుని వాక్యం బైబిల్ మనకు మన వస్త్రముల గురించి కూడా మరి తెలియపరుస్తుంది. यहाँ हम देख रहे हैं विलाप गीत में, ఇక్కడ విలాప వాక్యం మనం చూస్తున్నాము. उसकी अशुद्धता उसके वस्त्र पर है. వారి యొక్క అపవిత్రములు వారి వస్త్రముల మీద ఉన్నాయంట. आज कई लोग अपने उद्धार के वस्त्र को अशुद्ध कर लिए हैं प्रियो. అనేక మంది ఈ దినాల్లో మరి రక్షణ వస్త్రములకు అపవిత్రత కలుగజేసుకున్నారు. प्रभु ने उद्धार का वस्त्र दिया है, దేవుడు రక్షణ వస్త్రం ఇచ్చినారు. धर्म की चद्दर ओढ़ाया है, धर्म की चद्दर. నీతి యొక్క 61:10 यशाया, యెషయా గ్రంథము 55 నీతి అనే పైపట్టును ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. हाँ, उद्धार के वस्त्र हमें दिया है రక్షణ వస్త్రాలను ఇస్తూ వచ్చాడు. प्रियो. उसको अशुद्ध तो नहीं किए हैं. వాటికి మరి ఆ అపవిత్రతను మనం అంటించుకున్న వారమా? तो कई लोग अपने इस आत्मिक जीवन में अपने वस्त्रों को गंदा कर रखे हैं. అనేక మంది ఈ యొక్క దేవుని యొక్క ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ వస్త్రములకును అపవిత్రతను కలగజేసినటువంటి వారంగా మనం ఉన్నాము. इस मेज में प्रियो जो उद्धार पाए लोग हैं उनको जाने की अनुमति है. ఈ యొక్క బల్లలో రక్షణ పొందిన వారికి మాత్రమే చేయడానికి అర్హత ఉంది. अगर प्रिय भाई बहनों उद्धार के वस्त्र अगर गंदा हो गए हैं तो అయితే ప్రియులారా, నీ రక్షణ వస్త్రము అపవిత్రం అయ్యింటే గనక हाँ, जांच कर परख कर अपने जीवन से ठीक ठाक करके मेज में जाइए. అయితే జాగ్రత్తగా నీ జీవితాన్ని పరీక్షించుకొని దేవునితో సమాధాన పడి అందులో చేయగలరు. इस मेज में 3 लाभ है ఈ యొక్క బలలో 3 లాభాలు ఉన్నాయి, और 3 हानि है. 3 హానికరమైన సంగతులు ఉన్నాయి. मैं उस भाग में नहीं जाना चाहता. ఆ భాగంలో వెళ్ళడం లేదు. हाँ, बहुत से आप पढ़ेंगे उस जगह को तो हम पाएंगे 3 हानि है. इसमें गलत तरीका से भाग लेंगे तो మరి ఆ యొక్క బలలో మనము కాని రీతిలో కనుక పాలు పొందితే 3 హానికరమైన సంగతులు మనకు జరుగుతాయి. निर्बल हो जाते हैं, మరి బలహీనమవుతాము, रोगी हो जाते हैं రోగులమవుతాము, और मर जाते हैं. నిద్రిస్తాము. ये जो गलत तरीका से भाग लेने वाले हैं, उनकी हालत है. ఎవరైతే సరైన విధానంలో చెయ్యి వేయరో వాళ్ళకి ఈ సంగతులు జరుగుతాయి. आत्मिक निर्मलता आ जाती है उनके जीवन में, ఎవరు ఇలా చేయడం ద్వారా నీ జీవితంలో నువ్వు బలహీనుడు అయిపోతావు. और आत्मिक रीति से सो जाते हैं प्रियो. ఆత్మీయమైనటువంటి నిద్రావస్థలో దిగజారుతావు. प्रभु के लिए कोई जोश कोई मन नहीं रहता है सेवा में. ప్రభు యొక్క మరి పనిలో
ఆత్మలో ఎలాంటి నీకు ఉత్సాహము ఉండదు. हाँ, और कहते हैं मर जाएंगे, कहते हैं मर जाते हैं। ఆత్మీయ మరి మరణం నీకు సంభవిస్తుంది. आत्मिकता के रीति पर मरना, आत्मिक रीति से मरना। మనము మరణించడం ఆత్మీయ విధానంలో మరణించాలి. तो ये 3 हानि है इधर पे। ఈ యొక్క 3 హానికరమైన సంగతులు तो प्रभु का जन पौलुस कहता है, మరి పౌలు యొక్క प्रभु का जन पौलुस कहता है, ప్రభు యొక్క దాసుడు పౌలు గారు చెప్తున్నారు, हाँ अपने आप को जांचते तो दंड ना पाते। కాబట్టి తన్ను తాను పరీక్షించుకోవాలంటున్నారు. तो कैसे लोग वस्त्र पहनना पसंद करते हैं प्रियो? మరి ప్రజలు ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలని ఇష్టపడుతున్నారు? पुराने समय में ना, हम पुराना देखिए, प्रभु के समय में, प्रभु यीशु के समय में యేసుక్రీస్తు ప్రభు వారి సమయంలో सदुकी फरीसी लोग कैसे वस्त्र पहनते थे? మరి సద్దుకాయలు పరిచయలు ఎలాంటి వస్త్రాలు ధరించేవాళ్ళంటే लंबे लंबे वस्त्र पहनते थे। నిలువుటంగీలు అంటే పొడుగు వస్త్రాలు ధరించేవాళ్ళు. वो दिखावटीपन को बताता है, అది दिखावा दिखावा। వెలి చూపుని బట్టి చూపిస్తున్నమాట. आज प्रभु के उद्धार पाए प्रजा भी ऐसा ही कपड़े पहनना पसंद कर रहे हैं। ఈ రోజుల్లో రక్షింపబడినటువంటి దేవుని ప్రజలు కూడా ఇలాంటి వస్త్రాలు, देखो भाई పైకి बहनों, కనపడే వస్త్రాలు ధరించాలని ఇష్టపడుతున్నారు. देखो प्रिय भाई बहनों, ప్రియమైనటువంటి సహోదరి जो ये సహోదరులారా, कान की साइज बना है, कान कान ఈ యొక్క చెవి యొక్క नाक जो बना है, ముక్కు ఏ విధంగా తయారు చేయబడిందంటే इसको तो आप बना नहीं सकते, इधर उधर कर नहीं सकते। నీవు ఇక్కడికి దాన్ని మార్చలేవు, తయారు చేయలేవు. ये तो जो है सो है, ఇది ఎలా ఉందో అదే ఉంటుంది. ये तो जैसा प्रकट करना वैसे हम करते ही हैं। ఇది ఏ విధంగా ఉంటుందో అదేగానే చూపిస్తున్నాం. परंतु प्रिय भाई बहनों याद रखिएगा, అయితే ప్రియ సహోదరి సహోదరులారా గుర్తుంచుకోండి, उद्धार पाए हुए लोग, రక్షింపబడినటువంటి వారు, प्रभु के प्रजा, దేవుని యొక్క ప్రజలు अपने वस्त्रों के कारण, ఆ వారి యొక్క వస్త్రాల విషయంలో, पहनावे के कारण మరి వస్త్రధారణ విషయంలో दूसरों के लिए हानि का, ठोकर का कारण बन रहे हैं, అనేకులకు మరి ఇతరులకు మన ఆటంకరమైన విధానంలో ఉంటున్నాము. और अपने लिए भी हानि ला रहे हैं। మరి సహోదరులు కూడా ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. हमको बाइबिल बताती है प्रियो, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది, जितने परदेश के वस्त्र पहनते हैं, ఎందరైతే परदेश के वस्त्र, ఆ ఇతర దేశస్తుల యొక్క వస్త్రధారణ ధరిస్తారో, सपन्याह की पुस्तक 1 अध्याय उसकी 8 आयत में पढ़ेंगे तो पाएंगे, మరి జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే కనుక, जितने परदेश के वस्त्र पहनते उन सबको मैं दंड दूंगा कहता है। మరి దేవుని వాక్యంలో రాయబడి ఉంది 8వ, యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజుకు అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకొని వారిని అందరిని నేను శిక్షించును. हाँ, यहाँ कहता है परदेश के वस्त्र, అన్య దేశస్తుల వలె వస్త్రములు हम వేసుకున్న तो स्वर्गीय देश के वासी हैं प्रियो, మనమందరం కూడా పరలోక हम तो రాజ్యవాసులము, अनंतकालिक जीवन के भागीदारी, మనమందరం కూడా నిత్య జీవంలో పాలిభాగస్థులము, हम तो ऐसे परमेश्वर के संतान हैं। మనం అలాంటి పరలోకపు ప్రభు యొక్క సంతానమై ఉంటున్నాము. हमारे वस्त्र शोभायमान होनी चाहिए। మన వస్త్రములు కూడా మహిమా సహితంగా ఉండాలి. पर क्या होता है, అయితే ఏం జరుగుతుంది, परमेश्वर के जन भी उद्धार దేవుని पाए యొక్క लोग దేవుని యొక్క ప్రజలు రక్షింపబడినటువంటి వారు क्या కూడా करते हैं, ఏం చేస్తున్నారంటే, वो अन्य जाति स्त्रियां, అన్య జాతి యొక్క స్త్రీల విధానం, अन्य जाति भाई అన్య జాతిలో ఉన్నటువంటి వాళ్ళ వల్లే जैसा वस्त्र पहनते हैं ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నారో वैसे हमारी बहनें और भाई भी पहनेंगे। అలాంటి వస్త్రాలు కూడా మన యవన సహోదరి సహోదరు ధరిస్తున్నారు. वो एकदम डिजाइनदार और शरीर को, जिस्म को दिखाने वाली कपड़े पहनते हैं। శరీరాన్ని బహిర్గతం చేసేటటువంటి వస్త్రధారణ చేస్తున్నారు. हमने पहले देखा, మనం మొదటగా చూశాము, तुम्हारे वस्त्र शोभायमान होना है, నీ యొక్క వస్త్రములు చాలా చక్కగా ఉండాలి, बहुत सचेत होना है प्रियो। ఎంతో మరి అవి చాలా చక్కగా ఉండాలి నీ వస్త్రధారణ. शादी ब्याह में देखिएगा, అనేకమైనటువంటి వివాహాలు మనం చూస్తే संसार के लोगों को, లోకస్తులకు वो स्त्रियां क्या करेंगी, ఆ స్త్రీలు ఏం చేస్తారు, वो पीछे पीठ इतना ऐसा कटिंग रहेगा कपड़े, వారి యొక్క వెనకాల ఇంత పెద్ద హోల్ ఉంటది, और इधर नीचे ऐसा पहनेंगे, इतना खुला रहेंगे। మరి ఇక్కడ కూడా ఎంతో అసభ్యకరంగా వారు వస్త్రధారణ और ధరిస్తారు. शादी ज्यादातर ठंडी दिनों में होता है, ठंडी में అది ఎక్కువ శాతం కూడా చల్లటి అంటే చలి శీతాకాలంలో వివాహాలు జరుగుతాయి. ठंडी है, स्वेटर नहीं पहनेंगे, మరి చలి పెడుతుంటే కానీ స్వెటర్ వేసుకోరు, शॉल भी नहीं लेंगे, షాల్ కూడా కప్పుకోరు, और शादी पार्टी में जाएंगे షాది ఆ యొక్క వివాహం యొక్క పార్టీకి వెళ్తారు. और क्या करेंगे, అక్కడ ఏం చేస్తారు, वो घूमेंगे दिन भर। ఆ దినమంతా కూడా తిరుగుతారు. ये कई प्रभु के लोग भी ऐसी करते हैं, అనేక మంది ప్రభు ప్రజలు కూడా ఈ విధంగా कई చేస్తున్నారు. तो पता ही नहीं चलता है संसार, अरे ये अपना विश्वासी बहन है क्या, మరి లోకంలో చూసే వాళ్ళకు వీళ్ళు మన విశ్వాసులేనా అనేటటువంటి భ్రమ. भवन में तो बहुत ब्रदर जय मसीह, మందిరంలో అయితే ఎంతో చక్కగా వినమ్రంగా సహోదరుడా ప్రైజ్ లాడని చెప్తున్నారు, दास जी जय मसीह, జయమస్య దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు. और उधर जाएंगे तो అక్కడ పోతే కనుక ऐसे कपड़े पहनेंगे, ఇలాంటి వస్త్రాలు ధరిస్తారంటే बड़े बड़े कान में झालर लगाएंगे, कान में। చెవులకు పెద్ద పెద్ద జుమ్కిలు ధరిస్తారు. अभी आ रहा हूं, वचन है इधर ఇంకా వాక్య భాగం ఉంది ముందు భాగంలో. प्रियो, ప్రియులారా, ये आत्मिक जीवन नहीं है। ఇది ఆత్మీయమైన జీవిత విధానం కాదు. ये संसार के औरत क्या कहेंगे फिर रात में घर जाकर, ఈ యొక్క లోకంలో ఉన్న స్త్రీలు ఇంటి వెనక ఏం చెప్తారంటే, ए जी హలో ఏమండి, अपने पति को बोलेंगे, వారి భర్తతో చెప్తాది, सुनते हैं వింటున్నావా, यहाँ दर्द हो रहा है, ఇక్కడ నడుము నొప్పి వస్తుంది,
यहाँ दर्द हो रहा है, ఇక్కడ నొప్పి వస్తుంది, बुखार भी लग रहा है, జ్వరం కూడా వస్తుంది, थोड़ा दवाई लाओ ना। ఏదైనా మందులు తీసుకురండి. तुमको कौन बोला था आधा शरीर घूमने के लिए? నీకు రాత్రి వరకు తిరగడం ఎవరు చెప్పారు? प्रिय भाई बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, वस्त्रों के द्वारा पाप संसार जीवन में आ रहे हैं। వస్త్రముల ద్వారా లోకంలో పాపము పెచ్చరిల్లుతుంది. प्रभु के संतों को कैसे वस्त्र पहनना चाहिए, ప్రభు యొక్క ప్రజలు ఎలాంటి వస్త్రధారణ ధరించాలి? सबोपदेशक हमें बताता है। सबोपदेशक, सबोपदेशक, ఆ, నీతి సామెత हाँ, सबोपदेशक पुस्तक कहता है तुम्हारे वस्त्र सदा उजले रहे, कहता है। నీ వస్త్రంలో ఎప్పుడు కూడా మరి తెల్లనిగా ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది అనమాట, నీ వస్త్రంలో తెల్లనిగా ఉండాలని. उजले का मतलब केवल सादा नहीं, ఆ తెల్లని వస్త్రం అనగా కేవలం ఇక్కడ సాదాగాని కాదు, वाइट वाइट ही नहीं है, వైట్ అయినా మాత్రమే కాదు కానీ दूसरे कलर पहन सकते हैं। ఏదైనా కలర్ ధరించవచ్చు. उजले का मतलब प्रियो, ఆ యొక్క మరి తెల్లని వస్త్రం అనగా अंधकार में जीवन प्रकट नहीं होना चाहिए। మరి యొక్క చీకటి అనేది ప్రతిబింబించకూడదు, हाँ, शैतानी जीवन प्रकट नहीं होना चाहिए। సైతాన్ యొక్క జీవితం ప్రకటింపబడకూడదు, చూపించబడకూడదు మన జీవితం अरे ద్వారా. जिस संसार से निकले हैं क्या फिर उसी में जाना है क्या? ఏ యొక్క లోకం నుండి మనం బయటికి రాబడతామో తిరిగి మరలా అక్కడికే వెళ్ళి కలుస్తామా? परंतु प्रभु के नए स्वभाव में, स्वर्गीय स्वभाव में बदलते जाना है प्रियो। మనము దానికి భిన్నంగా ప్రభు యొక్క స్వభావంలో మార్చబడుతూ ముందుకు వెళ్ళాలి. दूसरी बात, రెండవ భాగం, రెండవ आप మాట, सब किसकी पत्नियां हैं? మీరందరూ కూడా ఎవరి యొక్క మరి भाई पेल्ली हमारा कुमार तो नहीं। हमारा पति तो प्रभु यीशु मसीह है, మనందరి మరి పెళ్లి కుమారుడైనటువంటి భర్త और యేసుక్రీస్తు अपने ప్రభు. पति के लिए हमको तैयार होना है। ఆయన కొరకే మనం సిద్ధపరచబడాలి. दूसरे मर्दों को क्या दिखाना? ఇతరుల సహోదరులకు ఇతర సహోదరులకు మనం ఏం చూపించాల్సిన అవసరం ఉంది? पति लोग भी, భర్తలు కూడా हमारा सबका कर्ता हमारा पति यहोवा है। మనందరికీ కూడా మరి పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు मेरे ఉన్నారు. भाई बहनों, अपने पति के लिए तैयार होइए। మన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మన పెళ్లి కుమారుడు పరలోకపు పెళ్లి కుమారుడు ఆయన కూడా మనం సిద్ధపరచబడాలి. देखिए, जो पत्नियां अपने पति के लिए तैयार रहते हैं, చూడండి, ఏ యొక్క భర్త తన భార్య తన భర్త కోసం वो తయారవుతుందంటే पति को दिखाएंगे, ఆమె తన భర్తకు वो చూపిస్తుంది, संसार को नहीं दिखाएंगे। ఆమె లోకానికి చూపించదు. संसार के लोग क्या करते हैं? లోకస్తులు ఏం చేస్తారు? संसार को दिखाते हैं। లోకానికి చూపిస్తారు. हम संसार के नहीं हैं, మనం లోకానికి సంబంధించిన వాళ్ళం కాము. संसार से प्रभु ने हमें निकाल लिया। లోకంలో నుండి దేవుడు మనం ప్రత్యేకపరిచినాడు. अब हम स्वर्गीयवासी हैं, ఇప్పుడు మనం పరలోక రాజ్య వాసులము, हम స్వర్గ देश के निवासी हैं, మనం స్వర్గదేశం యొక్క हम నివాసులము, पवित्र 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 प्रभु यीशु मसीह की पत्नियां हैं। మనం పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆ యొక్క పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపరచబడుతున్నాము. प्रभु का दास पौलुस कहता है, ప్రభు దాసుడు పౌలు గారు ఈ విధంగా చెప్తున్నాడు, पवित्र कुंवारी की नाई तुम्हें सौंप दूं। పవిత్రమైన కన్యకగా నేను మిమ్మల్ని సమర్పించి అంటున్నారు. हाँ, कैसे हमें पवित्र कुमारी की तरह बनना है प्रियो? ఏ విధంగా మనము మరి పవిత్రమైన కన్యకల వల్ల మనం సిద్ధపరచుకుంటామంటే हमारे वस्त्र, మన వస్త్రధారణలో, हमारा जीवन, మన జీవిత విధానము हमारे पति हमारे प्रभु को पसंद आना चाहिए। మన యొక్క ప్రభు అయినటువంటి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టపూర్వకమైన విధానంలో तो ఉండాలి. कैसे कैसे पहनते हैं कई लोग? అనేకమైనటువంటి ఎలా విధంగా ధరిస్తారంటే हाँ, हमने देखा जैसे कि మనం చూసిన ఈ విధంగా कई लोग कई तरह के काम करते हैं। అనేక ఇతరులు ఏ విధమైన కార్యాలు చేస్తారంటే हाँ, दो रंगी जीवन होते हैं। వారి రెండు రకాలైనటువంటి జీవితాలు प्रभु జీవిస్తారు. के घर में अलग जीवन, ప్రభు దేవుని ఇంట్లో ఒక రకమైన జీవితం, प्रभु के घर के बाद अलग जीवन। దేవుని మందిరానికి వెలుపట ఇంకొక और రకమైన జీవితం. दूसरा राजा लेंगे तो ఇంకొక విషయం చూస్తే కనుక 17 अध्याय 17వ అధ్యాయము 29 से 41, दूसरा राजा सेकंड किंग రెండవ రాజులు 17 का 29 to 41 पढ़ेंगे तो पाएंगे, पढ़ने की जरूरत नहीं है। మరి రెండవ రాజు 17వ అధ్యాయం తర్వాత చూడండి, उधर पे लिखा हुआ ये परमेश्वर का भी भय मानते थे और संसार का भी भय मानते थे। అక్కడ చూస్తే కనుక వారు దేవుని యొక్క భయాన్ని కూడా కలిగి ఉన్నారు. दो रंगी जीवन, అక్కడ వారు రెండు తలంపుల మధ్య జీవిస్తున్నారు. ये अच्छा नहीं है प्रियो। ప్రియులారా, ఇది మంచిది కాదు. प्रभु के घर में अलग जीवन ప్రభు ఇంట్లో ఒక రకమైన और జీవితం, प्रभु घर से बाहर जीवन। దేవుని మందిరానికి వెలుపట ఇంకొక రకమైన జీవితం. ऐसे लोगों के लिए प्रभु क्या कहता है? ఇలాంటి వారి కొరకే దేవుడు ఏం मैंने చెప్తున్నాడు? पहले पढ़ाया प्रियो, నేను ముందుగా చదివించాను, जितने परदेश के वस्त्र पहनते हैं అన్య దేశస్తుల వల్ల ఎవరైతే వస్త్రధారణ ధరిస్తారో तो वस्त्र को पहनेंगे, ఆ- वस्त्र वस्त्र, మన వస్త్రాలు అయితే ధరిస్తాము, और क्या पहनते हैं? ఇంకేం ధరిస్తాము? ये बड़े बड़े झुमके पहनेंगे। పెద్ద పెద్ద జుమ్కీలు ధరిస్తారు. मैं विरोध में नहीं हूँ प्रियो आपका, నేను మీకు విరోధిని కాదు. परंतु बाइबिल में लिखा है బైబిల్లో ఉన్న సంగతి చెప్తున్నాను. नहीं मानना है तो बाइबिल को फाड़ के फेंक दो। నీకు నమ్మాలని లేకుంటే బైబిల్ చించి आप పడేసి. पढ़िए यशायाह की पुस्तक, ఎఫెసీ పత్రిక यशायाह यशायाह యెషయా గ్రంథము अध्याय 3। 3వ అధ్యాయము. अगर जिनको अच्छा नहीं लगेगा वो बाइबिल से फाड़ कर फेंक दो उस पत्ते को। ఒకవేళ నీకు గనక ఈ సంగతి ఈ యొక్క వాక భాగము మరి సరిపోకుండా దాన్ని చించి పడేసేయండి. కానీ यशायाह 3 अध्याय 3వ అధ్యాయము యెషయా గ్రంథము और उसका 16 से पढ़िए, అక్కడ 16 నుండి మనం చూస్తే గనక 16 to 24 पढ़िए आप। 16 నుండి 21 వచనాల వరకు మనం చదివితే గనక हाँ, जोर से ऊंची आवाज से कोई भाई या बहन पढ़िए। ఎవరైనా సహోదరి కానీ సహోదరుడు కానీ బిగ్గరగా చదవండి.
చాచి నడుచుతూ ఓరచూపులు చూచుతూ పులుపుతో నడుచుతూ తమ కాళ్ళ గజ్జెలు మ్రోగించుతున్నారు. కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్ర వక్రను భూషణములను, కన్నభూషణములను, కడియములను, ముసులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్య పరిణములను, రక్షారేఖలను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపాలతో చేసిన ముసుగులు, పాగాలను, షాలులను తీసివే. అప్పుడు हो गया सब पढ़ा అవి అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతి 24 तक 24 మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అండమునకు ప్రతిగా వాతయు ఉండును. और 2 अध्याय का 20 आयत पढ़िए, 2 का 20 इसी का ఇదే మరి यशायाह 2 का 20 सब पढ़िए, सबके सब पढ़िए. 2వ అధ్యాయము 20వ उस दिन लोग अपनी चांदी की सोने की मूर्तों को जिन्हें उन्होंने दंडवत करने के लिए बनाया था छछुंदरों और चमगादड़ों के आगे फेंकेंगे. तो यहाँ 16 से लेकर 24 तक हमें बताता है प्रियो ఇక్కడ 16 నుండి 24 వచనాలు మనకు తెలియపరుస్తుంది ప్రియులారా. क्या लिखा है. ఏం రాయబడుతుందంటే, सियोन की स्त्रियां घमंड कर रही है సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రైనారంట. और सिर ऊंचे करके आंखें मटकाती हैं. వారు మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచున్నారంట. और क्या कर रही है. ఇంకేం చేస్తున్నారు, घुंघरुओं को మరి కాళ్ళ గజ్జలను चमक चमक करके మోగించుచున్నారు. हाँ चलती है लिखा है. మరి తమ కాళ్ళ గజ్జలను మురోగించుచున్నారు. मेरे भाई और बहनों మా ప్రియ సహోదరి इधर సహోదరుల, लिखा हुआ है ఇక్కడ రాయబడుతుంది, आप तो सियोन की स्त्रियां हैं. మీరు సియోను కుమార్తెలు, तो स्वर्ग के स्त्रियां हैं, प्रभु के घर के स्त्रियां हैं. మనం దేవుని ఇంటికి సంబంధించిన వాళ్ళము, పరలోక రాజ్య వాసులము. हाँ सियोन की स्त्रियों को ऐसा पहनने की क्या जरूरत है. మరి దేవుని యొక్క మందిరానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి వస్త్రధార ధరించాల్సిన అవసరం ఏముంది? और अगर पहन रहे हैं तो क्या होगा. ఒకవేళ ఇలా ధరిస్తే ఏం జరుగుతుందంటే, देखो क्या कहता है प्रभु. ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, कई प्रकार से लोग अपने बालों को बनाते हैं आजकल के बहनें भी. మరి ఈ రోజులో చూస్తే కనుక అనేక మంది సహోదరులు కూడా తమ యొక్క बाल बाल వెంట్రుకలను ఈ విధంగా తయారు చేసుకుంటున్నారు. 17 आयत में क्या कहता है. 17, 18 రాసిందంటే, गंजा करूंगा कहता है प्रभु. ఆ యొక్క బోడితలు చేస్తారంట. प्रभु को उद्धार पाए बहनों को देखो, शादी ब्याह में जाएंगे, पार्टी में जाएंगे, इधर ऐसे गोल करेंगे, इधर गोल करेंगे, इधर गोल करेंगे, एक से एक डिजाइन बनाएंगे. మరి ప్రభు రక్షించబడినటువంటి దేవుని పిల్లలు కూడా ఆ రకాలైన విందులకు వెళ్ళినప్పుడు వారి తల మీద రకరకాలైనటువంటి ఆ యొక్క జడలు వేసుకుంటారని చెప్తున్నారు. और वो बोलेंगे डिजाइन है. ఇది ఒక డిజైనర్ అని చెప్తారు. మళ్ళీ प्रभु क्या करेगा. దేవుడు ఏం చేస్తారంటే, मेरे भाई और बहनों ప్రియ సహోదరి, ये जीवन जीने के लिए प्रभु हमें नहीं बुलाया है. ఇలాంటి జీవితం జీవించడానికి దేవుడు ये మనల్ని పిలిచలేదు. संसार के जैसा जीने के लिए प्रभु ये हमें उद्धार और प्रभु अपने मेज में भागीदार होने के लिए नहीं बुलाया है. మరి ఇలాంటి జీవితాన్ని జీవించడానికి ప్రభు మన లోకం నుండి ప్రత్యేకపరచలేదు. प्रभु क्या करेगा. దేవుడు ఏం చేస్తారంటే, घुंघरुओं और जालियों 18 है, सब पढ़िए 18, 19, 20 सब. उस समय प्रभु घुंघरुओं झालियों पढ़ो भाई. ఆ దినమున యెహోవా గల్లు గల్లున వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకల భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగునులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసును, వడ్డానములను, పరిమళ ద్రవ్య బరిములను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్మిలను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటల సంచులను, చేతి ఏం చేస్తారంటే, क्या करेंगे इधर प्रभु. ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ, घुंघरू, जाली, चंद्रहार, है घुंघटों, पैकरियों, पगड़ी, ये पहनते हैं ना पाँव में पैजनिया, ऐसा पहनेंगे, चमक चमक चलेंगे. हाँ प्रियो ये अच्छा नहीं है. ప్రియులారా, ఇలాంటిది మంచిది కాదు. प्रभु एक दिन दूर करेगा. ప్రభు ఒక రోజు మరి దూరం అవుతారు. మీకు ఈ విషయం బట్టి. अंगूठी अंगूठी बोलता है अंगूठी. ఉంగరాలు 21 में 21వ వచనంలో, आपको बताऊं मैं, मेरा जब विवाह हुआ था तो నా వివాహం జరిగినప్పుడు కూడా वो बहुत लोग गिफ्ट दिए. అనేక మంది నాకు బహుమతులు वो ఇచ్చారు. ये पूरा अंगूठी भरा था मेरे अंगूठी हाथ में, ప్రతి వేలుకు ఒక ఉంగరం వచ్చింది. सोने की अंगूठी. అన్ని బంగారం मैं సంబంధించి. कुछ पहनता नहीं हूँ. నేను ఏది కూడా ధరించను. फिर शादी का दिन है మరి పెళ్లి రోజు और सब कई लोग आया के भाई पहना रहे हैं 5,000, అనేక 6,000, మంది 10,000 का. అనేక మంది వచ్చినారు. 5,000, 10,000 ఉంగరాలు పెడుతున్నారు. मैं सोच रहा था నేను అనుకుంటున్నాను, आने दो अच्छा है.
రానియండి మంచిదే. सब 7,000 8,000 का है। అన్ని 6,000 7,000 10 8 अंगूठी हुआ। 10 ఉంగరాలు అయినాయి. 14 दिन नहीं गया था, 14 डेज 10 डेज 14 రోజులు కూడా ఇంకా గడవలేదు. 10 डेज हुआ। 10 రోజులు అయింది. गांव गया घर में, ఊరికి పోయినాను. वो तो मैं तुरंत निकाल दिया शादी के बाद। నేను పెళ్లి తర్వాత వెంటనే తీసేసినాను. शादी में खड़े थे तब तक पहनाए, सब आया भाई ले 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 सब लिए। పెళ్లి రోజు వచ్చినప్పుడు అందరూ వచ్చి పెట్టినారు. सबको झिल्ली में बांधा, पॉलिथीन में అన్ని ఒక సంచిలో వేసి కట్టాను, रख लिया। జోబులో పెట్టుకున్నాను. 10 दिन बाद 10 రోజుల తర్వాత सबको बेच दिया। అన్నిటి అమ్మేశాను. 60-70 हजार बढ़िया मिला मुझे। నాకు 70-80 వేలు దాని ద్వారా వచ్చినాయి. हमको नहीं पहनना है प्रभु के संतों को प्रियो। దేవుని ప్రజలైన మనము అలాంటివి ధరించడం ये ఇష్టం. संसार के आभूषण मत ఈ पहनिए। యొక్క లోకానుసారమైన జీవితం జీవించకూడదు. कौन सा आभूषण पहनना है? ఏది ధరించాలంటే पहला पत्रस మొదటి పేతురు పత్రిక 3 अध्याय 3వ అధ్యాయము 1 से 5 तक पढ़िए। 1 నుండి 5 వరకు పేతురు రాసినటువంటి मेरे भाई और बहनों, మొదటి పత్రిక 3వ कई అధ్యాయము. भाई लोग क्या करते हैं? అనేక మంది సహోదరులు ఏం ये చేస్తారు? हाथ में पट्टा पहनेंगे, पट्टा। అనేక మంది బ్రాస్లెట్ వేసుకుంటారు. ये पट्टा पहनेंगे, ऐसे चौड़ा चौड़ा पट्टा पहनेंगे। పెద్ద भाई పెద్ద लोग, जवान लोग, యవన సహోదరులు వాళ్ళు కడియాలు ధరిస్తారు. वो कुत्ते के गले में पट्टा होता है, इनका हाथ में होता है। వారికి మెడ కుక్కకి మెడలో ఉన్నటువంటి గొలుసు లాంటి వీళ్ళకి చేతులకు ఉంటాయి. हाँ, ऐसा ऐसा डिजाइन बनाएंगे लोग। అనేకమైన డిజైన్స్ తయారు वो చేయించుకుంటారు. चूड़ा पहनेंगे పెద్ద వెడల్పు తయారు और చేయించుకుంటారు. कुछ ना कुछ करेंगे। దాంతో ఏదో ఒకటి చేస్తుంటారు. और बहन लोग సహోదరులు वो इधर पहनेंगे, వాళ్ళు ఇక్కడ వేసుకుంటారు. इधर सोना, ఇక్కడ బంగారం, इधर चांदी, ఇక్కడ వెండి, इधर सोना। ఇక్కడ బంగారం. याद रखना प्रियो, గుర్తుంచుకోండి ప్రియులారా. अभी 20 आयत पढ़ाया था मैंने 2 का। ఇంతకు ముందు మనం చదివిన यशायाह భాగం 2 के 20 में क्या पढ़े? 22వ అధ్యాయం एक యెషయా दिन గ్రంథం. ऐसे आएगा, ఒక రోజు వస్తుంది छछूंदरों के आगे फेंकोगे। అన్నిటిని నువ్వు పడేయాల్సిన పరిస్థితి ये ఏర్పడుతుంది. सोना चांदी को फेंक देंगे लोग। ఈ బంగారం వెండి పడేస్తారు. क्यों फेंकेंगे? ఎందుకంటే एक दिन पृथ्वी तप्त होकर पिघल जाएगी। पृथ्वी पृथ्वी ఒక गर्म రోజు ఈ होगा। యొక్క భూమి అంతా మరి పెళ్లిపిక్కుతుంది. हाँ, उस समय सब पिघलेगा प्रियो, धरती सब सब पिघल जाएगा, पूरा गल जाएगा। ఆ దినమున ఈ భూమి అంతా బద్దలైపోతుంది. उस समय क्या करेंगे? ఆ సమయంలో ఏం చేస్తారంటే सोना कैसे गलता है? బంగారం ఏ విధంగా ఉంటుందంటే सोना कैसे गलता है जी? ठंडा में। బంగారం ఎలా కరిగిపోతుంది. कैसे गलाते हैं सोने को? బంగారం ఎలా కరిగిస్తారు. बोलिए। आग में, जब ये पूरा पृथ्वी गर्म होगा, आग होगा, तो कान का जो सोना है टपकेगा। बचाओ बेटा, ये निकालो। ఈ భూమి బద్దలైనప్పుడు అగ్ని పర్వతం పెళ్ళుపిక్కుతుంది. అప్పుడు చెవులకు ఉన్నటువంటి ఆ బంగారం అనేటువంటిది మరి కాలి కరిగిపోతుంది. इधर जलेगा, ఇక్కడ इधर जलेगा। ఎక్కడెక్కడ బంగారం निकालो, फेंको फेंको। ఇవన్నీ నా దగ్గర తీసేయండి అని అడుస్తూ ఉంటారు. कई लोग चूड़ी पहनेंगे सोने सोने की। అనేక మంది మరి యొక్క బంగారం యొక్క గాజులు ధరిస్తారు. जब शादी हुए रहता है तो పెళ్ళైనప్పుడు पतले दुबले रहते हैं ना, स्त्रियां बहन भी हमारी, సన్న సన్నగా ఉంటారు. तो चूड़ी साइज छोटा रहता है सोने का। అవి చేతులకి గాజులు సన్నగా अब సరిపోయింది. शादी के बाद तो పెళ్ళైన తర్వాత లావ్ అవుతారు. क्योंकि पति खूब खिलाते हैं ఎందుకంటే భర్త బాగా और తినిపిస్తారు. सब सेवा होता है, అన్ని సేవలు फिर జరిగిస్తారు. ऐसे हो जाते हैं। వాళ్ళు లావ్ అయిపోతారు. फिर हाथ तो छोटा है చేతులేమో సన్నగా और वो जो पहने हैं सोने का वो और छोटा हो गया। ఆ గాజు ఇంకా సన్నగా అయిపోయింది. अब वो निकल नहीं रहा है, అది రాదు తీయడానికి. तो बोलेगा बेटी बचाओ, अरे निकालो। बेटा बुलाएंगे, बेटी को बुलाएंगे, बहू को निकालो। कहाँ से निकले? मोटा हो गया। మనం లావ్ అయిపోయిన ప్రతిదీ కూడా రాదు అది చేతిలో నుంచి. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, पता चला माँ बेटी बहू सब पकड़ के खींचे तो మరి ఆ అత్త కొడుకు పిల్లలు అందరూ కలిసి లాగితే ये हाथ ही उखड़ गया है। చెయ్యే ఊడొచ్చింది కానీ రాలేదు అది. ऐसा बलिदान देना पड़ेगा, सोच लो। ఆ దినమున ఇలాంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. इससे अच्छा भी है దేనికంటే మంచిది पुराने समय में भी प्रियो, మరి పాత దినాల్లో ये पाप का जड़ है ये सोना चांदी। ఇవన్నీ కూడా పాపం యొక్క क्या స్వభావం. बाइबिल पढ़ते हैं आप लोग? బైబిల్ ఏం ये చదువుతారు? బైబిల్ तेलुगु बहन भाई लोग और भाई बहन लोग ज्यादा पहनते हैं, मैं देखा हूं। ఈ తెలుగు मैं सीधा बोल रहा हूं, साफ बोल रहा हूं। मैं कई तमिल तेलुगु कई बहन कोई भी हो తెలుగు ज्यादातर पहनते हैं लोग। ఈ తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి స్త్రీలు చాలా ఎక్కువగా ఇది ధరిస్తారని నేను కరాఖండిగా చెప్తున్నాను ధైర్యంగా. ये बाइबिल से निकाल के पत्ते फेंक दो, या तो नहीं मानना है तो నీకు నమ్మాలని ఇష్టం లేకుంటే బైబిల్ నుంచి ఆ పేపర్ చించి పడే. क्या काम का? इधर रखना है, पढ़ना है, फिर उसको लेना नहीं है। ఏమి ప్రయోజనం? నువ్వు ఇక్కడ చదివి మళ్ళీ ధరించి ప్రయోజనం ఏముంది? मेरे भाई बहनों, ये प्रभु तो हमें क्या क्या चीज से सजने के लिए प्रभु बोला है। ఏ విషయాల్లో మనం చక్కగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ये वचन को, ఈ వాక్య భాగాలను इसको पहन लो, ఈ వాక్యాన్ని ధరించుకోండి. एक एक वचनों को पहन लो, लगा लो अपने शरीर में। ఒక్కొక్క వచన భాగాన్ని నీ యొక్క హృదయంలో నీ యొక్క बहुत శరీరంలో सुंदर ధరించండి. दिखेंगे। నువ్వు అప్పుడు చాలా సుందరంగా अरे కనిపిస్తావు. सोना पहने से सुंदर होता है क्या? బంగారం ధరించిన తర్వాత సుందరంగా మనం తయారు तो కాలేము. प्रभु बच्चा जब बनाए पेट में ही पहना के निकालता। फिर మరి ఒకవేళ అట్లంటే దేవుడే
తల్లి గర్భంలో ఉన్నప్పుడే బంగారంతో పాటు బయటికి పంపించచ్చు अरे भाई जब प्रभु ने बनाया बेटियों को దేవుడు పిల్లల్ని తయారు तो చేసినప్పుడు प्रभु को मालूम होना चाहिए कि मेरी बेटी अच्छा नहीं दिख रहा है, मेरा बनाया इसको सोना चांदी भी लाद के निकालता हूँ ఈ पेट से। బంగారం వల్ల సౌందర్యం వస్తుంది అంటే దేవుడే కడుపులో ఉన్న పిల్లలకు బంగారాన్ని ధరించి బయటికి పంపిస్తాడు కదా मेरे भाई और बहनों, నా ప్రియ సహోదరి मैं సహోదరులారా आपको ठोकर के लिए या दोष देने के लिए नहीं कह रहा हूँ, నేను మిమ్మల్ని ఏదో బాధపరచాలనో లేకుంటే గద్దించాలని చెప్పడం లేదు परंतु కానీ जो बाइबिल की शिक्षा है वो मैं आपके सम्मुख रख रहा हूँ। బైబిల్లో ఏమైతే తెలియపరుస్తుందో ఈ శిక్షలను మీకు తెలియపరుస్తున్నాను सोना पहनने से हमारी उम्र नहीं बढ़ेगी, బంగారం ధరించడం వల్ల మన ఆయుష్ పెరగదు, हाँ, और उसको नहीं पहनने से भी हमको कोई फायदा नहीं है। అది ధరించడం వల్ల మనకేం లాభం లేదు। पर जो बाइबिल कहती है उसके अनुसार हमको जीना है। అయితే దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో మనం అట్లా నడచాలి। ये पुराने समय मूसा के समय में देखो मु- वो मूर्ति कहाँ से बना, ये सोना चांदी से बना। మరి మోషే యొక్క దినాలలో కూడా చూస్తే కూడా వాళ్ళు తయారు చేసుకున్న ఆ దూడ ఈ యొక్క బంగారు చెవుల ఉన్నట్టు బంగారు దుద్దులతో తయారు చేయబడింది। पहला पत्रस निकालेंगे पहले, మొదటి పేతురు పత్రిక पहले पत्रस పేతురు మొదటి పత్రిక 3 अध्याय 3వ అధ్యాయము और 1 से 5। 1 నుండి 5 వచనాల వరకు देखो कैसे पत्नियों को सुंदर बनना है, ఏ విధంగా స్త్రీలు సౌందర్యవంతులుగా కాగలుగుతారంటే सब के सब पढ़ेंगे, అందరం కలిసి చదువుతాము। सब बाइबिल निकालिए। ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి। तीसरा अध्याय 1 से 5, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల सब వరకు जोर से ऊंची आवाज से सुनाई देना అందరూ चाहिए। బిగ్గరగా చదవండి। बोलिए। समझ आया मेरी बात? మరి ఈ వాక్య భాగం అర్థమైందా? प्रियो, प्रभु का वचन हमें बताता है దేవుని వాక్యం మనకు రాయబడుతూ వచ్చింది స్పష్టంగా। तुम्हारा सिंगार 3 आयत, 3వ అధ్యాయం మొదటి వచనం तुम्हारा सिंगार दिखावटी ना हो। दिखावटी అంటే అది ఇతరులకు కనపడే విధానంలో ఉండాల్సిన అవసరం లేదు। किसको दिखाना है? ఎవరికి చూపించాలి? अरे आपका पति तो प्रभु है, నీ యొక్క మరి పెళ్లి కుమారుడు और యేసుక్రీస్తు आपका ప్రభువారు। मानवीय जो पति है वो तो उद्धार पाया है। నీవు ఎవరైతే నీవు ఇక్కడ భూమి మీద భర్తగా కలిగి ఉన్నావు ఆయన కూడా రక్షింపబడ్డాడు। उसको सोना चांदी से क्या मतलब है प्रियो? ఆయనకు నీ బంగారు మరి వెండితో ఏం ప్రయోజనం ఉంది? आत्मिकता से सुंदर बनिए, మరి ఈ విధానంలో మనము సుందరంగా తయారు కావాలి। स्वयं बनिए, మనమంతగా మనము తయారు अपने కావాలి। बच्चों को भी ऐसा ही शिक्षा देके बनाइए। మన పిల్లలకు కూడా ఇదే రీతిగా శిక్షణ ఇస్తూ నడిపించాలి। तुम्हारा सिंगार दिखावटी ना हो। మీ యొక్క ఆ యొక్క సౌందర్యం ఇతరులకు చూపించేది देखो కాదు। साफ लिखा, मैं नहीं लिखा हूँ, ఇది అన్న రాయలేడు। मेरा पिताजी गोवर्धन प्रसाद बाइबिल छाप के नहीं दिया है आपको। మా యొక్క తండ్రి గారు అయినటువంటి గోవర్ధన్ ప్రసాద్ గారు రాయలేదు। कौन लिखा है? ఎవరు రాశారు? कौन लिखा है? ఎవరు రాశారు? ఈ వాక్యం? परमेश्वर लिखा है ना, फिर क्यों नहीं मानते? దేవుడు రాసినప్పుడు ఎందుకు మీరు నమ్మరు? हर एक उन बहनों को मैं कहना चाहता हूँ इस मीटिंग के दौरान, ఈ యొక్క మీటింగ్ ద్వారా ప్రతి సహోదరికి నేను చెప్పాలనుకుంటున్నది ఏమంటే या तो ये पत्ते फाड़ के फेंक दो, ఒకవేళ నీకు ఇష్టం లేకుంటే ఈ వాక్య భాగాన్ని చించి పాడేసేయండి, या फिर इसको मानो। లేకుంటే దీనిని అనుసరించండి। इधर कहते हैं बाल गूंथने, बाल गूंथने, ఇక్కడ ఏం రాయింది? తల వెంట్రుకలు, జడలు, सोने के गहने, బంగారు నగలు పెట్టుకున్నటయు। और क्या लिखा है? ఇంకేం రాయబడిందంటే भांति भांति के कपड़े पहनना, వస్త్రములు ధరించుకున్నటయు। ये है वस्त्र का समय। ఇది వస్త్రముల సమయము। मेरे भाई और बहनों, मैं यही बताना चाह रहा था నా ప్రియ సహోదరి సహోదరు ఇదే कि చెప్పాలనుకుంటున్నా। भांति भांति के वस्त्र मत पहनो। మరి ఈ లఘు వస్తువులు ఉన్నటువంటి వస్తువులు మనం जैसे ధరించకూడదు। संसार के लोग पहनते हैं ऐसे नहीं पहनना हमको। లోకంలో ఇతరులు ధరించే వస్త్రాల రీతిగా మన వస్త్రధారణ ఉండకూడదు। कई पति लोग भी गड़बड़ करते हैं, అనేక మంది సహోదరులు కూడా చాలా తప్పులు मेरी చేస్తున్నారు। पत्नी और सुंदर दिखे, నా భార్య ఇంకా అందంగా वो కనపడాలి, बाजार से डिजाइन वाला लेकर आएंगे ఆ బజార్లో నుంచి అలా और డిజైన్ गिफ्ट देंगे। గిఫ్ట్ ఇస్తాను। हाँ, मेरी बीवी बहुत सुंदर लगे। నా యొక్క మరి భార్య చాలా చక్కగా కనపడాలి। भाई बहनों, ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, सुहाने वस्त्रों से हम सुंदर लगेंगे, सुहावने अच्छे वस्त्रों से हम మన अच्छे చక్కటి लगेंगे। వస్త్రధారణ ద్వారా మనం చక్కగా కనిపిస్తాము। पवित्र वस्त्र, शोभायमान वस्त्र। పవిత్రమైన వస్త్రం ద్వారా మనం చక్కగా కనిపిస్తాము। तो इधर क्या लिखता है? ఇక్కడ ఏం రాయబడిందంటే और कहता है 4 आयत 3 का 4, 3వ అధ్యాయం 4వ వచనము, तुम्हारा छिपा हुआ गुप्त मनुष्यत्व। సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకరంగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు कैसे तैयार होना है, हमको सुंदर बनना है। మనం ఏ విధంగా సుందరంగా తయారు కావాలంటే नम्रता आनी चाहिए, మరి సాధువైనట్టు
सोन चांदी पहनोगे जितना ज्यादा उतना ही घमंड आएगा, नम्रता नहीं आएगा, याद रखना। మనం ఇట్లా విలువైనటువంటి ధరించడం ద్వారా మనకు గర్వమే వస్తుంది కాబట్టి నమ్రత రాదు. और कहते हैं मन की दीनता की, తర్వాత వచ్చేసి మృదువైనటువంటి గుణమును, अविनाशी सजावट से सुसज्जित रहें, హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. क्योंकि परमेश्वर की दृष्टि में इसका मूल्य बड़ा है। మరి దేవుని యొక్క దృష్టికి ఇది ఎంతో మిగులు విలువగలది. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి ये संसार की दृष्टि तो कचड़ा है। ఈ యొక్క లోక దృష్టి అది ఎంత చెడ్డది. ये संसार के लोग तो कहेंगे ఈ లోకస్తులు చెప్తారు మీకు इसमें भी पहनो, దీంట్లో కూడా పెట్టుకో, उधर भी पहनो, అక్కడ కూడా తగిలించుకో, नाक में पहनो, ముక్కు కూడా తగిలించుకో, कुछ दिन के बाद कहेंगे मुंह में भी पहनो, కొన్ని రోజుల తర్వాత ఇట్లా నోట్ బయటికి పెట్టుకో, और सुंदर लगोगे। ఇంకా చాలా చక్కగా ये కనిపిస్తుంది. संसार की दृष्टि को मत देखो प्रियो, ఈ యొక్క లోకస్తుల యొక్క అనుసారంగా నువ్వు నడచొద్దు. अपने बाइबिल को देखो, దేవుని వాక్యాన్ని अपने చదువు, प्रभु को देखो, దేవుని చూడండి, प्रभु के घर को देखो, దేవుని ఇంటిని చూడండి, स्वर्ग को देखो, పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం अपने చేసుకో. बाल बच्चों के साथ शांति से 2 रोटी खाकर सेवा करो। మన యొక్క పిల్లలతో కలిసి కుటుంబంతో కలిసి ఏదో 2 రొట్టెలు తిని దేవుని సేవ చేయండి. तो हमारा वस्त्र कैसा है? అయితే ఇప్పుడు మన వస్త్రధారణ ఏ విధంగా ఉంది? क्या आप प्रियो इस तरह से अशुद्ध कर लिए अपने वस्त्रों को? तो ఒకవేళ నీ యొక్క రక్షణ వస్త్రములను ఏ విధంగా అపవిత్ర పరుచుకుంటే గనక हाँ, परमेश्वर का वचन हमें बताता है। దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. कई लोग क्या सोचते हैं, అనేక మంది ఏమనుకుంటారంటే आज संडे है, ఈ రోజు ఆదివారము, अभी उद्धार के वस्त्र पहन के आए सब, ఈ రోజు అందరూ రక్షణ వస్త్రం ధరించుకొని వచ్చారు. ఇక్కడ प्रेम का वस्त्र पहन के आए हैं, ప్రేమ प्रेम रूपी वस्त्र, ప్రేమ స్వరూపి వస్త్రం ధరించుకొని వచ్చినారు. एकता रूपी वस्त्र, అందరూ एकता, ఒకటే एकता। ఒకటే ఏక మనసులో अभी अभी सब पहने हैं, ఇప్పుడు అందరూ చక్కగా ఉన్నారు. इधर से जाएंगे तो, ఇక్కడ నుంచి బయటకు పోయిన తర్వాత, घर में जाएंगे तो ఇంటికి పోయిన తర్వాత ये उद्धार का वस्त्र ऐसा लगा देंगे, ఈ రక్షణ వస్త్రాలను తీసారు తగిలిస్తారు. ये प्रेम का वस्त्र को ऐसा लगा ఈ देंगे, యొక్క ప్రేమ స్వరూపి యొక్క వస్త్రం ధరిస్తారు ఆడ పక్కన. और दया का वस्त्र को ऐसा लगा ఈ देंगे, యొక్క దయా వస్త్రం పక్కన తగిలిస్తారు. अब फिर वस्त्र पहनेंगे మళ్ళీ వేరే వస్త్రం ధరిస్తారు, शैतान का वस्त्र, సైతాన్ వస్త్రాలు. प्रेम के बदले क्रोध, प्रेम सत्य के के बदले बदले क्रोधम। झूठ। और अब समझ जाइए क्या क्या मैं कहना चाहता हूँ। ఇంకా మీరే అర్థం చేసుకోండి ఈ వస్త్రం ధరించుకున్నాక మీరు ఏమేం చేస్తారు. कोई विश्वासी भाई बहन गए दोपहर में तो ఎవరైనా విశ్వాసం వారి ఇంటికి వెళ్తే కనుక अभी మధ్యాహ్నం- खत्म हो गया, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, घर जाएंगे, ఇంటికి పోతారు. पता चला कोई बहन विश्वासी कोई सेवक घर में गए सेवा के लिए, तो మీరు ఇంటికి పోయిన తర్వాత మరి మిమ్మల్ని దర్శించడానికి ఎవరైనా వచ్చారు, अचानक गए तो అకస్మాత్తుగా వచ్చారు, तो क्या बोलेंगे, అప్పుడు ఏం చెప్తారంటే ब्रदर अंदर से आएंगे, అందరు లోపల నుంచి బయటకు వస్తారు, बहन आएंगे, सिस्टर- देखेंगे पहले खिड़की झांक, अरे कौन आया है, ఎవరు వచ్చారని కిటికీలో నుంచి చూస్తారు. फिर जान खाने आ गए, మళ్ళా తలదిన్నికి వచ్చారు, अभी तो आए हैं, ఇప్పుడే ఆ నుంచి వచ్చినాము ब्रदर అన్నా, अभी मैं नहीं खोल सकती दरवाजा, ఇప్పుడు నేను తెరచలేను వాకిలి, अभी तो मैं प्रेम और उद्धार का वस्त्र को उधर निकाल दी हूँ, నేను ఇప్పుడు మరి ప్రేమ వస్త్రం రక్షణ వస్త్రం తీసి తగిలించిన పక్కన, अभी मैं मिल नहीं सकती, ఇప్పుడు నేను కలవలేను, आप जाइए बाद में आइए। మీరు తర్వాత రండి. प्रिय भाई बहनों याद रखिएगा, ప్రియ సహోదరి సహోదరులు గుర్తుంచుకోండి, एक वचन पढ़कर इसको हम समझना चाहते हैं। ఒక వాక్యాన్ని చదివి మనం అర్థం చేసుకుంటాం. कई लोग अपने वस्त्र को निकाल कर रख देते हैं प्रियो। అనేక మంది వారి యొక్క రక్షణ వస్త్రం श्रेष्ठ गीत की पुस्तक लीजिए, పరమ గీతములు श्रेष्ठ गीत अध्याय 5 5వ అధ్యాయము పరమ గీతములు और 2 से 6 आयत, 2 నుండి 2 से 6 जल्दी कोई भाई आठ या वरकु। बहन पढ़ दीजिए, सब पढ़ेंगे, అందరం కలిసి सब చదువుకుందాం. पढ़ेंगे जल्दी से। పరమ मैं గీతములు सोती थी 5వ परंतु मेरा అధ్యాయము मन जागता था, सब पढ़िए। అందరు చదవండి. श्रेष्ठ गीत 5 अध्याय 2 से 5 పరమ గీతములు 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనముల వరకు. पढ़ दीजिए। నేను నిద్రించి తినే గాని నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి నా ప్రియులారా నా పౌరమా నిష్కలంకురాల ఆలకింపము, నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురిచిను తడిసినవి, నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తట్టు చూచుచున్నాడు. నేను వస్త్రం తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కాడుకుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా, తలుపు సందులలో నా ప్రియుడు చేయనుంచగా నా అంతరంగము అతని జాలిగొనను, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వేల నుండి జటామాంసి గడియముల మీద స్రవించెను. यहाँ कहते प्रियो 3 आयत में मैं अपना वस्त्र उतार चुकी थी, మరి ఇక్కడ రాయబడుతుంది నేను నా వస్త్రం తీసివేసి తిని मैं उसे कैसे पहनूं? మరలా ఇప్పుడు నేను దాన్ని ధరింపనేలా. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదరి సహోదరుడా, ये तो प्रभु यीशु मसीह और कलीसिया का बताता है, ये चित्रण है, మరి ఇది దేవుని యొక్క సంఘాన్ని గురించి ये చూపించిన तो हमारा प्रभु के विषय में बताता है। దేవుని యొక్క సంఘాన్ని గురించినటువంటి प्रभु अभी भी खटखटाता है दरवाजे पर, ఇప్పుడు కూడా దేవుడు తన తలుపు కొడుతూనే ఉన్నాడు. मेरे बेटी मेरे बेटे मेरे लिए द्वार खोल दो, నా కుమారుడా నా కుమార్తె నా కొరకే ద్వారం తెరువుము, हाँ मेरे पास आ जाओ, నా దగ్గరికి రా,
मुझे अंदर आने दो। నేను లోపలికి రానివ్వు. लोग क्या कहते हैं? లోకస్తులు ఏమంటున్నారంటే, अभी टाइम नहीं है प्रभु आपको लाने का। ప్రభువా ఇంకా మీరు ఇంకా రావడానికి సమయం हाँ, రాలేదు. मैं तो अपना वस्त्र उतार चुकी हूँ। నేను నా వస్త్రం తీసివేశాను. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, प्रभु पुकार रहा है, దేవుడు మరి అరుస్తున్నాడు. प्रभु खटखटा रहा है, దేవుడు నీ యొక్క వాకిలి తలుపు कहता है मेरा తడుతున్నాడు. प्रेमी खटखटाता है। నా యొక్క మరి ప్రాణేశ్వరు తలుపు తడుతున్నాడు. ये हमारा प्रेमी हमारा प्रभु है प्रियो। మన యొక్క మరి ప్రభు అయినటువంటి ప్రేమ ప్రియుడు आज भी प्रभु खटखटा रहा है। ఈ రోజు కూడా దేవుడు తలుపు తట్టు. हम एक गीत गाते हैं ना, మనం ఒక పాట పాడతాం కదా, तेरे दिल के द्वार पर यीशु खटखटाता, खोलो तुम दरवाजा, ओ है आना चाहता। నీ హృదయం అనే వాకిలిని ప్రభు తట్టుతున్నాడు. ఆ వాకిలి తలుపు తెరిస్తే ప్రభు నీ హృదయంలోకి వస్తాడని దాని అర్థం. तेरे दिल के द्वार पर यीशु खटखटाता। నీ హృదయపు ద్వారం దగ్గర దేవుడు తట్టుతూ ఉన్నాడు. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, अपने वस्त्र उतार चुके तो నీ వస్త్రమును తీసి పక్కన పెట్టింటే, आपका अगर कोई रिश्तेदार आ गया उसी समय दोपहर में अभी तो ఇలాంటి సమయంలో నీ బంధువులను వస్తే గనక, आपका चाचा आपका भाई आपकी माँ दूसरे गांव से आपके घर आ गया तो దూరం నుండి వేరే గ్రామం నుండి మీ బంధువులు మీ ఇంటికి వస్తే గనక क्या दरवाजा नहीं खोलेंगे? వాకిలి తీయరా? कहेंगे क्या मैं वस्त्र उतार चुकी माँ, जाओ अपने गांव वापस। నేను వస్త్రం తీసి పెట్టాను నువ్వు ఇంటికి వెళ్ళని చెప్తారు ఎవరైనా? नहीं नहीं प्रियो, అట్లా ఎవరు हम చెప్పరు. दरवाजा खोलेंगे, తప్పకుండా వాకిలి తీస్తాం. उसे सम्मान देंगे, వాళ్ళకు మరి उसे प्रेम సన్మానించి से घर के अंदर ले जाएंगे। వాళ్ళని ప్రేమతో లోపల తీసుకెళ్తాము. प्रिय भाई बहनों, ప్రియ సహోదరి ये సహోదరుడా, प्रेम का वस्त्र को, ఈ ప్రేమ వస్త్రమును, ये उद्धार के वस्त्र को ఈ రక్షణ వస్త్రమును कभी भी मत खोलिए ఎప్పుడు కూడా తీసివేద్దండి. प्रियो, सदा पहने रहिए। ఎప్పుడు ధరించుకుని ఉండాలి. हाँ, यहाँ पे हम सीखते हैं, ఇక్కడ మనం చూస్తున్నాము और ये जवानों का हाल भी ऐसी होता है कई बार। అనేక సందర్భాల్లో యవనస్తుల పరిస్థితి కూడా ఇదే. क्या कहता है 2 आयत में? ఏం చెప్తున్నారంటే, मैं सोती थी, నేను పడుకునుంటిని, मेरा मन నా మనస్సు जागता था। మేలుకొని ఉంది. ये जवान लोगों को कई बार हालत ऐसी होता है। అనేక సందర్భాల్లో యవనస్తుల పరిస్థితి ఇదే. मम्मी को बोलेंगे, అమ్మకి చెప్తారు, मम्मी मैं सोने जा रही हूँ, నేను పడుకుంటున్నాను, बिस्तर में जाके మా బెడ్షీట్ కప్పుకొని चद्दर ओढ़ेंगे, చెద్దరు కప్పుకొని मोबाइल चालू करेंगे। ఫోన్ ఆన్ చేస్తారు. मम्मी पूछ देख रही, मम्मी कह रही बेटी तो सो रही है। వాళ్ళ అమ్మ అనుకుంటుంది నా కుమారుడు मैं నిద్రపోతున్నాడు. सोती थी पर मन जागता था। నేను పడుకునే ఉన్నాను కానీ నా మనసు మేలుకొని ఉన్నది. जवानों का मन रात में जागता है। యవనస్తుల యొక్క మనసు రాత్రి మేలుకుంటుంది. जवानों का मन कैसे जागता है? ఏ విధంగా రాత్రి పూట లేస్తారు? रात में जागेंगे, రా- रात में रात्रि में जागेंगे। రాత్రి పూట వాళ్ళు మేలుకొని ఉంటారు. हाँ, पापा मम्मी सोचते हैं बेटा सो गए हैं, తల్లిదండ్రులు అనుకుంటున్నారు నా పిల్లలు నిద్రపోతున్నారని. उनका मन जाग रहा है। వాళ్ళ మనసు మేలుకొని ఉన్నది. चद्दर ओढ़ के मोबाइल में लगे रहेंगे। ఆ బెడ్షీట్ కప్పుకొని ఫోన్ తీసుకుంటారు. मेरे भाई बहनों, ప్రియ సహోదరి हम इस సహోదరుడా, जीवन से क्या सीखना चाहते हैं? మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, आप कौन सा वस्त्र पहने हैं? నువ్వు ఏ వస్త్రం ధరించుకున్నావు? आप नहम्याह 4 अध्याय पढ़ेंगे तो पाएंगे నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయము ये लोग 4 का 23 में हम सीखते हैं। 4 का 23 23 4వ అధ్యాయము 23 4వ नहम्याह అధ్యాయం. कहता है न तो ये लोग वस्त्र उतारते थे न उनके सेवक वस्त्र उतारते थे। प्रियो, ఇక్కడ ఏం రాయబడిందంటే 23వ వచనము, ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రమును తీసివేసి లేదు. सेवा का वस्त्र उतार नहीं रहे हैं ये। ఎవరు కూడా వారి వస్త్రం తీసివేయలేదు. हाँ प्रियो, हमें भी परमेश्वर की सेवा का वस्त्र निकालना नहीं है। మనం కూడా దేవుడిచ్చిన వస్త్రం ఎప్పుడు కూడా తీసివేయకూడదు. हमें इन वस्त्रों से सुसज्जित करना है अपने आप को। ఈ వస్త్రముల ద్వారా మనం సరి చేసుకోవాలి. शोभायमान वस्त्र, ఈ ఒక మన उद्धार का वस्त्र, రక్షణ వస్త్రములను, प्रकाशित वाक्य के 3 अध्याय में पाते हैं 3 और 18 में श्वेत वस्त्र, ఇవి ఒక మరి తెల్లని వస్త్రములను, यशायाह 61:10 में पाते हैं उद्धार के वस्त्र, యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో రాయబడింది రక్షణ వస్త్రములను. और भजन 132 के 9 में पाते हैं धर्म के वस्त्र। 132వ కీర్తనలో కూడా ఇవి మరి వస్త్రం గురించి రాయబడుతూ వచ్చింది. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, इफिसी 6:24 बताता है, इफिसी 6 का 24, ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం రాయబడింది. नए मनुष्य को पहन लो बोलता है। మరి నూతన మనిషి స్వభావం ధరించుకోవాలంటుంది. हाँ, धार्मिकता और पवित्रता में सिरजा गया जो। మనం ఏం ధరించుకోవాలంటే మరి ఆ యొక్క धार्मिकता और पवित्रता का वस्त्र पहनना है। పవిత్ర వస్త్రం ధరించుకోవాలంట. यहेजकेल 16 अध्याय पढ़ेंगे तो पाएंगे యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో చూస్తే కనుక बूटेदार वस्त्र पहनाए गए हैं। బుటా వస్త్రం ధరించాలని రాయబడింది. इफिसी 6:14 बताता है ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం, धार्मिकता की झिलम पहनकर, मतलब धार्मिकता के वस्त्र पहनना है। కలంకమైనను ఏదైనా లేనిది ధరించాలంట. यहेजकेल 42 का 14 बताता है యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయంలో రాయబడింది पवित्र वस्त्र पहनकर भवन में आना है। పవిత్ర వస్త్రమును ధరించుకొని దేవుని ఇంటికి రావాలని. इस वचन को जरूर पढ़ेंगे। ఈ వచనం తప్పకుండా చదువుతాం. यहेजकेल 42 का 14, యెహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము
जल्दी पढ़िए प्रियो। త్వరగా చదవండి. हाँ 42 का 14। 14. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములు ఉంచవలను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనా వారు ముట్టినప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలను. क्या कहता है प्रियो यहाँ पे? ఇక్కడ ఏం రాయబడిందంటే पवित्र वस्त्र पहनकर आना है। పవిత్రమైన వస్త్రం ధరించుకోవాలంట. सेवा टहल के वस्त्र। ఈ యొక్క యాజకత్వం చేసే వాళ్ళు పవిత్రమైన వస్త్రం हाँ ధరించాలంటారు. कहता और तब ये वस्त्र पहनकर साधारण लोगों के स्थान में जाएंगे। ఈ పవిత్ర వస్త్రం ధరించుకొని ప్రజల ఎదుటికి వెళ్ళాలి. तो पवित्र वस्त्र पहनना है। పవిత్రమైన వస్త్రం మనం ధరించుకోవాలి. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, आज कितने लोग ऐसे वस्त्र को पहने हैं? ఎంతమంది మీలో ఇలాంటి పవిత్రమైన వస్త్రం कितने लोग संसार के वस्त्र पहने हैं? ఎంతమంది లోక రీతిగా వస్త్రం ధరించుకున్నారు? प्रियो, ये जांचने का हमारा विषय है। ఇది మనం గమనించవలసిన సంగతి. पर कई लोगों की हालत ऐसा है, అనేక మంది వారి పరిస్థితి ఈ విధంగా ఉంది. हाँ कई लोग ऐसे वस्त्र पहनेंगे। అనేక మంది ఇలాంటి వస్త్రం ధరిస్తారు. कैसे वस्त्र? ఎలాంటివంటే धोखा देने वाले वस्त्र। మోసపు వస్త్రములను. आज एक विश्वासी ఒక విశ్వాసి दूसरे विश्वासी को धोखा दे रहे हैं। ఇంకొక విశ్వాసికి మోసం చేస్తున్నాడు. हाँ दूसरा तीसरे को धोखा दे रहे हैं। రెండో వాడు మూడో వానికి మోసం చేస్తున్నాడు. एक उदाहरण सीखते हैं। ఒక ఉదాహరణ చెప్తాను. एक जवान लड़का था। ఒక యవనస్తుడు ఉన్నాడు. जवान बोले तो हमारा भाई कहाँ है? नाम सबका नहीं जानता। प्रकाश भैया किधर गया? हाँ जवान भाई प्रकाश भाई हमारा। ప్రకాష్ లాంటి యవనస్తుడు ఉన్నాడు. अब वो ऐसा एक जवान लड़का था, ఆయన ఒక యవనస్తుడు ఎలాంటి వాడంటే उसको नौकरी चाहिए था। ఆయనకు ఉద్యోగం కావాలి. वो नौकरी के लिए प्रियो बहुत भटकता था, इधर उधर ढूंढ रहा था। అనేకమైన ప్రదేశాల్లో తన ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాడు. तो बहुत जगह तलाश किया, उसको नौकरी नहीं मिलता था। అనేక ప్రదేశాల్లో వెతికినాడు కానీ ఉద్యోగం దొరకలేదు. तो एक दिन क्या किया, वो बहुत थक गया ఆయన తిరిగి అలసిపోయినాడు. और जूहू में गया। जूहू ఆయన में జూ పోయినాడు. वो జూలోకి जहाँ जानवर रहते ना, జంతు हाँ, ప్రదర్శనశాలకు जंतुशाला వెళ్ళాడు. गया, उधर बैठा था। అక్కడ కూర్చున్నాడు. उसके दिमाग में एक दिमाग आया, ఆయన ఒక మనసులో ఒక ఆలోచన వచ్చింది. अरे क्यों नहीं यहाँ भी नौकरी मांगा जाए? ఇక్కడ కూడా ఒక ఉద్యోగం అడుగుదాం ऐसे ప్రయత్నం भी చేద్దాం. बहुत नौकरी की कमी है आज यहाँ। ఇక్కడ కూడా ఆయన ఉద్యోగం దొరకొచ్చేమో. लोगों को नौकरी नहीं मिल रही है। లోకంలో ఎవరికి కూడా ఉద్యోగాలు దొరకడం अच्छे లేదు. पढ़े लिखे लड़के छोटे छोटे नौकरियां कर रहे हैं। ఎంతో చక్కగా ఉన్నత విద్య చదివిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు तो చేస్తున్నారు. वो लड़का क्या किया, ఆయన ఏం చేశాడంటే जूहू के मालिक के पास गया। ఆ జూ ఒక అధికారి దగ్గర పోయినాడు. बोले అన్నాడు, सर जी సార్ मैं नौकरी नहीं मिलता, मैं बहुत ढूंढा संसार में नहीं मिल रहा है। నేను ఎన్నో ప్రయత్నం చేసిన ఉద్యోగం కోసం నాకు ఎక్కడ దొరకలేదు. तो वो भाई बोला, वो अधिकारी बोला, ఆ అధికారి అంటున్నాడు, मेरे पास कोई नौकरी नहीं है। నా దగ్గర ఎలాంటి ఉద్యోగం లేదా నీకు? वो तो यहाँ मैं जानवर से मैं अपना काम करवाता हूँ। ఇక్కడ నా పని ఏదైనా నేను ఆ జంతువులతోనే పని చేపిస్తా. हाथी शेर घोड़ा गधा सब जानवर है वहाँ। మరి గాడిదతో ఎద్దుతో ఏనుగుతో నేను పని చేపించుకుంటాను. बोले साहब कुछ भी नौकरी दे दो, అయితే అన్నాడు, ఏదో ఒక ఉద్యోగం చేయ, ऐसा भी छोटा से छोटा नौकरी दे दो। ఏదో ఒక చిన్న ఉద్యోగం నాకు ఇవ్వు. उसको याद आया, ఆయన గుర్తొచ్చింది, एक नौकरी है भैया, ఒక్క పని ఉంది నా దగ్గర, करोगे क्या? చేస్తావా? साहब कुछ भी काम दो करेगा। అయ్యా ఏ పని ఇచ్చినా చేస్తాను. बोले बंदर की नौकरी करेगा? మరి కోతి లాంటి పని చేస్తావా? करूंगा साहब। చేస్తానన్నా. क्या करना है? ఏం చేయాలి? ये कपड़ा लो వస్త్రం తీసుకో, और कल सुबह రేపు ఉదయం 9:30 बजे आ जाना। 9:30కి ఇక్కడ రావాలి. ये जवान लड़का ఈ యవనస్తుడు तो नया नौकरी है, కొత్త ఉద్యోగము, पहला नौकरी है। ఫస్ట్ ఉద్యోగము. 9:30 बजे बुलाया मालिक। 9:30కి రమ్మన్నాడు ఓనరు. यहाँ मंडली के बजे लगता है 9:30. 9:30। हाँ 9:30। 9:30కి రమ్మన్నాడు. अब ये तो नया लड़का है, जवान लड़का है। ఈ యవనస్తుడు కొత్తగా ఉద్యోగం వచ్చింది. 9:30 बजे मालिक बुलाया। 9:30కు ఆయన ఓనర్ ये రమ్మన్నాడు. कितने देर आ गया पता है? ఈయన ఎన్ని గంటలకు వచ్చినంటే ये 8:30 बजे आ गया। 8:30కే వచ్చినాడు. 8:30 बजे आके दरवाजे में बैठा है। 8:30కి వచ్చి తలుపు దగ్గర 1 కూర్చున్నాడు. घंटा पहले पहुंच गया है। ఒక గంట ముందుగానే వచ్చినాడు. मालिक आया, మా ఓనర్ వచ్చాడు. अरे भाई आप इतना जल्दी आ गए? ఏమయ్యా ఇంత తొందరగా వచ్చినావు? अरे साहब पहली नौकरी है ना, అయ్యా ఇది నా మొదటి ఉద్యోగం కదా, शुरू नौकरी है तो जल्दी आना पड़ेगा ना सर। కొత్త ఉద్యోగం కదా, తొందరగా వచ్చాను. मैं तो ऐसा ही हूँ सर, पहले आ जाऊंगा ड्यूटी में। నేను ఇట్లనే సార్, నేను తొందరనే వస్తాను. मैं हर दिन पहले आ जाऊंगा सर, जल्दी आ जाऊंगा। రోజు కూడా తొందరగా వస్తానయ్యా. ऐसे कई विश्वासी लोग करते हैं। అనేక మంది విశ్వాసులు ఇట్లే చేస్తారు. नए नए विश्वासी बनेंगे, కొత్త విశ్వాసులు అవుతారు. 9:30 बजे मीटिंग लगता तो 9:30కి మీటింగ్ అంటే 8:45 बजे आ जाएंगे। 9:15కి వస్తారు, 9:15కి వస్తారు. कुछ दिनों के बाद కొన్ని రోజుల తర్వాత 10 मिनट और ऊपर जाएगा, 10 నిమిషాల తర్వాత, फिर कुछ दिनों के बाद ఇంకా కొన్ని రోజుల తర్వాత और 10 मिनट ऊपर जाएगा, ఇంకా 10 నిమిషాలు లేటు, फिर और 10 मिनट लेट ఇంకా जाएगा। 10 నిమిషాలు లేటు. 5 साल बाद 5 సంవత్సరాల తర్వాత 9:30 बजे मीटिंग होगा तो 9:30కి మీటింగ్ అంటే 10:30 बजे आता। 10:30కి వస్తాడు.
कुछ विश्वासी तो కొంతమంది విశ్వాసులు అయితే 9:30 बजे मीटिंग है, 9:30కి మీటింగ్ అంటే गाना खत्म हो गया, పాటలన్నీ అయిపోయినాయి, वर्शिप खत्म हो गया, ఆరాధన అయిపోయింది, उसके बाद आएंगे। ఆ తర్వాత వస్తారు। मैं देख रहा था आज कई लोगों को। ఈ రోజు అనేక మంది అట్లనే వచ్చారు, నేను చూశాను। मेरे भाई और बहनों, ప్రియ సహోదరి ये సహోదరులు, अच्छा जीवन नहीं है। ఇది చాలా మంచి 9:30 జీవితం बजे కాదు। तो 9:30 అంటే 9:30 बजे प्रभु घर में होना चाहिए। దేవుని ఇంట్లో నీవు 9:30కే क्या ఉండాలి। करने आ रहे हैं? खेलने घूमने कहां आए हैं? यहाँ जुहू पार्क है ये? మరి ఇది ఏమన్నా తిరిగి తిరిగి తిరిగేదా? ये क्या जुहू पार्क समझ रखे हैं प्रभु के घर को? నీ ఇష్టానుసారంగా రావడానికి ఇదేమన్నా జూ పార్కా? जब चाहे मर्जी, जब चाहे जाएंगे। నీ ఇష్టానుసారంగా రావడానికి ఇదేమన్నా? मेरे भाई और बहनों, ప్రియ సహోదరి प्रभु को आदर देना सीखिए। ప్రభువును గౌరవపరచడం నేర్చుకోండి। सभोपदेशक 5:1 बताता है हमको। सभोपदेशक 5:1 ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడింది। और भजन संहिता 82 का 1 बताता है। మరి కీర్తనలో 22 రాయబడింది, जब तू परमेश्वर के भवन में जाए सावधानी से నీ चलना। దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా क्या చూసుకోవాలి। सावधानी बरतते आप? ఇవన్నీ చదవవు నువ్వు। 82:1 बताता है, 82 का 1 भजन। కీర్తనలో 81 రాయబడింది, परमेश्वर की सभा में परमेश्वर खड़ा है। దేవుని ఇంట్లో దేవుడు నిల్చున్నాడు। 9:30 बजे का टाइम है तो 9:30 సమయం అంటే प्रभु 9:30 बजे इधर आ जाता है। 9:30కే దేవుడు కూడా వస్తాడు। लेकिन प्रजा कब आता है? మరి ప్రజలకు విశ్వాసం 10:30 बजे, 10:30 11 बजे। 11। ये आत्मिक जीवन नहीं है प्रियो। ఇది ఆత్మ సంబంధమైన జీవితం क्या కాదు। यहाँ घूमने के लिए आते हैं? संडे छुट्टी है तो। ఆదివారం సెలవని చుట్టూ అది తిరిగిపోవడానికి వస్తున్నారు। मेरे भाई बहनों, ప్రియ సహోదరి प्रभु సహోదరుడా, के घर को आदर देना सीखिए। దేవుని ఇంటిని గౌరవపరచడం నేర్చుకోండి। टाइम पे 9:30 बजे तो 5 मिनट पहले आकर घुटने टेक दो प्रभु के घर में। 9:30 గంటల కంటే 5 నిమిషాల ముందుగానే వచ్చి దేవుని ఇంట్లో నీవు మోకరించాలి। अब प्रभु के चरणों में बैठ जाओ। ఆ ప్రభు పాసంలో కూర్చో। 10:30 बजे लेट तक वो मैं देख रहा, पूरा आराधना खत्म हो गया तब तक आ रहे थे। నేను చూస్తూనే ఉన్నాను, ఆరాధన కూడా అయిపోతుంది, ఇంకా వస్తూనే ఉన్నారు ప్రజలు। ये उधार पाए लोगों का जीवन नहीं है। ఇది రక్షింపబడిన వారి జీవిత విధానం हाँ, కాదు। कभी कुछ किसी भाई बहन का कोई इमरजेंसी कुछ घटना हो गई है, ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా ఒక कुछ సహోదరి समस्या आन సమస్య पड़ी ఇబ్బంది है, ఏదైనా ఉంటే ఓకే। कुछ इमरजेंसी बहुत ज्यादा बड़ा कुछ समस्या है तो కొన్నిసార్లు పెద్ద సమస్య ఎమర్జెన్సీ పోసిన పరిస్థితి वो ఏర్పడుతుంది, समझ आता है, चलो भाई ठीक है। అది అర్థం చేసుకుంటారు। लेकिन कुछ लोगों की आदतें हो जाती है ऐसी ही। కొంతమంది అలవాటు ఎట్లుంటది, शुरू में आएंगे तो కొత్త కొత్తలో नए मंडली में आएंगे तो కొత్త మందిరానికి వచ్చినప్పుడు, भाई जी అన్నా 9:30 बजे बुलाया है, आके अपने दरवाजा खटखटाएंगे। 9:30కి వచ్చి తలుపు కొడతారు। ब्रदर అన్నా मैं బ్రదర్ आ गई, నేను వచ్చాను, आ गया, వచ్చాను, भवन की चाबी दी हो ना। ఆ మందిరం తాళాలు ఇయ్యండి। ये जवान लड़का ఈ యవనస్తుడు क्या कर रहा है? ఏం చేస్తున్నాడు? 8:30 बजे पहुंच गया है। 8:30కే వచ్చాడు। नया नौकरी है, కొత్త ఉద్యోగము, नए विश्वासी लोग भी ऐसी करते हैं। కొత్త విశ్వాసం बाद में धीरे धीरे తర్వాత ये మెల్లమెల్లగా गर्दन जो है ना, ఈ యొక్క మెడ ఏమైతే शुरू కొత్త जब కొత్తలో शुरू उद्धार पाते हैं तो కొత్తగా రక్షింపడినప్పుడు ऐसे झुकेंगे, ఇట్లా వంగి ఉంటుంది, फिर कुछ दिन के बाद కొంచెం తర్వాత ऐसे झुकेंगे, ఇట్లా పైకి फिर లేస్తుంది, थोड़ी देर के बाद కొన్ని రోజుల తర్వాత ऐसे जय मसीह करेंगे, ఇట్లా సైడ్ గా फिर నిలబడతారు। उसके बाद దాని తర్వాత जय मसीह, ప్రైజ్ లార్డ్ అని బిగ్గరగా చెప్తారు। शुरू में जय मसीह करेंगे, जय मसीह ब्रदर। కొత్తగా వచ్చినప్పుడు అయితే చాలా कुछ వినమ్రుగా, दिनों के बाद తర్వాత जय मसीह की। यही हालत है प्रियो। ఇదే మనందరి పరిస్థితి। मेरे भाई बहनों, आपस में भी नए भाई लोग आते, सबको जय मसीह करेंगे, प्यार से करेंगे, అందరికి ప్రేమపూర్వకంగా వస్తేనే మనం आदर से करेंगे। గౌరవంతో చెప్పాలి। छोटा बड़ा कोई भी मिले उम्र में सबको जय मसीह भाई, जय मसीह दिल से करेंगे। హృదయపూర్వకంగా చిన్నలైనా పెద్దలైనా ఎవరికైనా సరే హృదయపూర్వకంగా ప్రైజ్ లార్డ్ कुछ చెప్పాలి। समय के बाद కొన్ని రోజుల తర్వాత छोटे भाई बहनों को तो देखते भी नहीं है वो। ఇంకా చిన్న వాళ్ళైతే చూడరు। ये अच्छा नहीं है प्रियो। ఇది మంచిది కాదు ప్రియులారా। मेरे भाई बहनों, ప్రియ సహోదరి प्रभु సహోదరుడా, के घर में, దేవుని ఇంట్లో, प्रभु के देश जीवन में, प्रभु के देश जीवन में ప్రభు యొక్క జీవిత విధానంలో सदा नम्रता से हमको रहना है। మనం ఎప్పుడు కూడా నమ్రతతో జీవించాలి। प्रभु हम पर दया करे। ప్రభు అప్పుడు మన మీద దయ तो చూపిస్తాడు। ये लड़का नौकरी के लिए गया है। ఈ యవనస్తుడు ఉద్యోగం కోసం పోయినాడు। अब ये नौकरी के लिए गए तो स्प्रिंग जो कपड़ा दिया था बंदर वाला, ఈ యవనస్తునికి ఆ యొక్క కోతి వేషమున వస్త్రాలు ఇచ్చారు। इधर पे शेर का पिंजरा है, शेर का पिंजरा, ఆ పులి యొక్క బోన్ ఉంది, इधर हाथी है, ఇక్కడ ఏనుగు ఉంది, उधर घोड़ा है, అక్కడ గుర్రం ఉంది, वो बड़े जानसा बैसा है। అట్లా అన్ని లైన్ గా జంతువులన్నీ ఉన్నాయి। इधर पे बंदर का था। ఇక్కడ స్టార్టింగ్ లో మరి కోతి ఉంది। बंदर को शेर के बगल में इसलिए रखते हैं ज्यादातर ఎక్కువ శాతము కోతి పక్కన పులి ఉంటుంది, ताकि वो शिकार ना भाग जाए। ఆ పులి నుంచి అది పారిపోకుండా। तो इधर बंदर है, ఇక్కడ కోతి ఉంది, इधर शेर का पिंजरा है, ఇక్కడ పులి యొక్క బోన్ ఉంది, बीच में दीवार है, మొదల గోడ ఉంది, जाली होता है ना, जाली वाला जालीदार ఆ रहते हैं। జాలీలా ఉంటే పైపులు ఉంటాయి जैसे वो కదండి, जाली लगाया हमारे बड़े भाई ने। అట్లా జాలి లాగా ఉంటుంది। तो अब ये तो बंदर नया नौकरी है, ఇప్పుడు కోతికి కొత్త ఉద్యోగము, अब उछाल मार रहा है। అది బాగా సంతోషంగా ఉంది। उसका जो पाँव में जूते है, स्प्रिंग लगा, स्प्रिंग। ఆ యొక్క కోతికి వస్త్రాలకు ఇచ్చిన దాంట్లో
పాదాలలో స్ప్రింగ్స్ ఉన్నాయి. अब उछाल मार रहा है, जंप कर रहा है, అది బాగా ఎగురుతుంది పైకి. लोग ताली बजा रहे हैं, అనేకులు చప్పట్లు కొడుతున్నారు, बहुत खुश हो रहे हैं. సంతోషిస్తున్నారు. सब आज इसी को देख रहे हैं, बंदर को. అందరూ వచ్చి ఈ కోతిని जितने చూస్తున్నారు. जितने पर्यटक लोग आए हैं, అందరూ ఎవరైతే పర్యాటకులు ये వచ్చినారో बंदर बहुत अच्छा का सब छोड़ के इधर ही आ रहे हैं देखने. అన్ని విడిచిపెట్టి ఇక్కడే ఉన్నారు. उसका मालिक कह रहा है, ఆయన ఓనర్ అంటున్నాడు, यार तो बहुत कमाई करके देगा, ये अच्छा लड़का है. ये तो ఇది చాలా మంచి పిల్లడు, చాలా నాకు సంపాదన अब తెచ్చి वो పెడుతున్నాడు. जवान लड़का है, ఆ జవాన్ नया యవనస్తుడు, नया नौकरी है, కొత్త ఉద్యోగము, नया काम है, కొత్త పని, हाथ से जाने नहीं देना है. ఎక్కడి నుంచి పోనీయాడు చేతుల నుంచి. क्यों भाई, नया नौकरी में यही होता है ना. కొత్త ఉద్యోగం ఇట్టే జరుగుతుంది. हाँ, फिर क्या हुआ, తర్వాత ఏమైంది, उछला, ఎగిరినాడు, ताली बजा, కొంచెం చప్పట్లు కొట్టాడు, और उछला, ఇంకా ఎగురుతున్నాడు, ताली बजा, చప్పట్లు కొడుతున్నాడు, फिर जोर से उछला, ఇంకా उछाल के शेर के पिंजरे में गिर गया. ఆ పైకి ఎగిరి వచ్చి పులి బొండలో ఉన్నాడు. ये बोला बचाओ 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 बचाओ. ఇంకా రక్షించండి రక్షించండి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. उधर से आवाज आया, అక్కడ నుంచి సౌండ్ వచ్చింది, हे चुप रहो. అరవద్దు. कहाँ से आवाज आया, जिस पिंजरे में गिरा था उधर से शेर आवाज दे रहा है. ఏ బోన్లదైనా పన్నాడో ఆ పులి సౌండ్ ఇస్తుంది. అరవకుండా మౌనంగా ఎక్కడి हल्ला నుంచి नहीं करो, चुप चुप. అరవకుండా మౌనంగా ఉన్నట్టుంది. अरे भाई मैं भी शेर नहीं हूँ. నేను కూడా పులిని కాను. जैसे तुमने बंदर का वस्त्र पहना है, నువ్వు కోతి వస్త్రం ఏదో ధరించావు, वैसे ही मैं शेर का वस्त्र पहना నేను हूँ. కూడా పులి వస్త్రం ధరించాను. तू मेरा पाप ढांक, पाप पाप, तू मेरा पाप को कवर करो, నీవు నా పాపాన్ని కప్పిపెట్టు, और मैं तुम्हारे पाप को कवर నేను करूंगा. నీ పాపాన్ని కప్పి పెడతాను. आज यही विश्वासियों की हालत है. ఇదే విశ్వాసుల యొక్క పరిస్థితి ఈ రోజు. सब ढोंग का वस्त्र पहने हैं, विश्वासी का ढोंगी विश्वास. అందరూ మోసపూరితమైన వస్త్రాలు ధరించున్నారు. कैसे विश्वासी हैं सब, ఇలాంటి విశ్వాసులు వీళ్ళందరూ सब हम लोग की यही हालत, सब ढोंगी हैं. అందరం కూడా ఇలాంటి మోసపూరితమైన జీవితం, ढोंगपन का जीवन वस्त्र पहने हैं. మోసపూరితమైన జీవిత విధానాన్ని కలిగి मेरे ఉన్నాం. भाई बहनों, ప్రియ సహోదరి क्या సహోదరా, सच में हमने इस बंदर के समान ढोंग का वस्त्र पहना है. నిజంగా ఈ యొక్క కోతి లాంటి వస్త్రం ధరించుకున్నామా? प्रिय भाई बहनों, ప్రియమైనటువంటి సహోదరి याद సహోదరు, रखिएగా, జ్ఞాపకం ఉంచుకోండి, आपका उद्धार का वस्त्र, నీ యొక్క రక్షణ వస్త్రం अगर उसको अंदर में पहन के ఒకవేళ అది లోపల ధరించుకుని ऊपर में संसार का वस्त्र पहनते हैं तो బయట మరి లోక రీతిగా వస్త్రం ధరించుంటే मनुष्य नहीं जानेगा, మనుషులు కనిపెట్టలేరు, लेकिन परमेश्वर जरूर जानता है. దేవుడు తప్పక చూస్తాడు. इसीलिए परमेश्वर की आंखों से कोई नहीं बचेगा. అందుకనే ప్రభు దృష్టి నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. जकरिया में पढ़ते हैं, जकरिया की पत्री पुस्तक में, జకర్యా గ్రంథంలో చూస్తే కనుక यहोवा अपने इन 7 आंखों से कहता है, 7 आंखों से देखेगा कहता है. ఆయన మరి తన కన్నులతో చక్కగా చూస్తున్నాడంట. कहाँ छुपोगे, ఎక్కడ దాచుకుంటావు? ब्याह के वस्त्र में तो एक आदमी नहीं पहना तो उसको पकड़ लिया. మరి ఒక వస్త్రం చూస్తే మరి ముందుగా పట్టుకున్నాడు ఆయన. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, आप सोचते हैं నువ్వు అనుకుంటుంటావు संसार का वस्त्र, లోక రీతిమైన पाप వస్త్రాలు, का वस्त्र, పాప వస్త్రములను, अधर्म का वस्त्र, అధర్మ వస్త్రాలను, दिखावा का वस्त्र కనిపించే వస్త్రాలను, और ढोंग ढकोसला का सब जीवन लेकर మోసపూరిత వస్త్రాలు ధరించుకున్న జీవిత విధానాన్ని प्रभु కలిగి यीशु मसीह को धोखा देकर దేవుని మోసపరుస్తూ मैं अंदर स्वर्ग चला जाऊंगा तो स्वर्ग ऊपर నేను चला పైకి వెళ్ళిపోతానని భ్రమలో तो ఉంటే ये संभव नहीं है. అది అసంభవం ప్రియులరా, याद रखिएगा. గుర్తుంచుకోండి. इसीलिए मेरे भाई बहनों, కనుక సహోదరులారా, अपने वस्त्रों की रखवाली करो कहता है. మన వస్త్రములను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. बातें बहुत है प्रियो वचन में. అనేకమైన వాక్య భాగాలు ఉన్నాయి ఇందులో. अब यहूदा 1:23 पढ़ दीजिए. यहूदा जुड़ा 1:23 123 యూదా గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనంలో जल्दी. త్వరగా सब पढ़े सबके सब पढ़े. అందరం కలిసి చదువుదాం. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంది, 22వ వచనమన 22 1 का 23 23 क्या कहता है प्रियो, అపవిత్ర क्या करना है, ఏం చేయాలి మనం అక్కడ? क्या करना है जी, और बहुतों को आग में से झपट कर निकालो और बहुतों पर भय के साथ दया करो, वरन उस वस्त्र से भी घृणा करो जो शरीर के द्वारा कलंकित हो गया है. మరి ఆ యొక్క అపవిత్రమైన ప్రవర్తన ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకుని భయంతో కొందరిని కరుణించుడి. मेरे भाई और बहनों, ప్రియులారా, क्या आप उद्धार के वस्त्र को अपने शरीर के द्वारा कलंकित कर लिए हैं, कलंक लगा लिए हैं? నీ యొక్క రక్షణ వస్త్రములకు నీ శరీర ప్రవర్తనను బట్టి ఏమైనా దానికి కలంకం తెచ్చిపెట్టావా? मैंने पहले ही शरीर के जीवन को बताया है, ఈ యొక్క లోక శరీరాన్ని గురించి లోక జీవితం గురించి తెలియపరిచాను पहनावा ओढ़ावा के द्वारा ఆ యొక్క వాక్య భాగం ద్వారా, और जीवनों के द्वारा. జీవిత విధానాన్ని బట్టి. क्या आपने इस उद्धार के वस्त्र को मैला कर लिए हैं तो నీ యొక్క రక్షణ వస్త్రములకు నువ్వు మైలబడి చేసుకుంటే గనక, अभी प्रभु का वचन कहता है ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, अब समय आ गया है, ఇప్పుడు సమయం వచ్చింది, मेज में जाना है. బలలో చేయవేయాలి. मेरे भाई बहनों,
ప్రియ సహోదరి సహోదరుడా, उस वस्त्रों से घृणा करो, ఆ వస్త్రం నుంచి నువ్వు అసహించుకో. उस सब गंदगी से घृणा करो, ఆ యొక్క మరి ఆ డాగులన్నింటిని తుడుచుకో. सब कुछ ठीक ठाक करके అన్నిటిని చక్కగా చేసుకొని प्रभु की देह में जाना है। ప్రభు యొక్క బలిలో చేవేసి अपने आप को जांचिए, నిన్ను నీవు పరీక్షించుకో. अपने आप को ठीक ठाक कीजिए, నిన్ను నీవు సరి చేసుకో. अपने आप को देखिए प्रियो, నిన్ను నీవు జాగ్రత్తగా గమనించుకో. हाँ क्या हालत में है आप ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు. मेरे भाई बहनों। ప్రియ సహోదరి प्रभु సహోదరుడా, दया करे, ప్రభు దయ చూపిస్తాడు. उस मेज में जाने से ఆ బలిలో చేయడానికి మునుపు हमको हानि नहीं మనకు హాని కాదు కానీ परंतु लाभ पाना है। లాభం మనం సంపాదించుకోవాలి. हाँ, जो मेरा देह खाता है कटोरा पीता उसमें जीवन है, कहता है जीवन। ఆ యొక్క బలిలో తిని దాన్ని తాగినప్పుడు నాలో జీవం ఉందని దేవుని వాక్యం गलत సెలవిస్తుంది. तरीका से खाओगे तो తప్పు రీతిలో దాన్ని తీసుకుంటే दंड आएगा। శిక్ష వస్తుంది. 3 दंड बताया था। 3 శిక్షలు. सही रीति से खाओगे तो చక్కటి విధానంలో తీసుకుంటే जीवन आएगा, जीवन। జీవం నీలో నుంచి వస్తుంది. प्रभु में बढ़ोगे, దేవునిలో నువ్వు ఎదుగుతావు, उन्नति करोगे। ఉన్నతమైన స్థితికి प्रभु చేరుకుంటావు. दया करे, ప్రభు దయ अपने చూపిస్తాడు. आप को जांचेंगे प्रियो। నిన్ను నీవు పరీక్షించు. बंदर के समान ये वस्त्र पहनकर लोगों को धोखा तो नहीं दे रहे हैं। ఆ యొక్క కోతిలాగా వేషధారణ ధరించుకొని ప్రజలందరినీ మోసపరుస్తున్నావా? अपने सेवक को, अपने सेविका को तो धोखा नहीं दे रहे నీ हैं। యొక్క సేవకులకు పెద్దలను మోసపరుస్తున్నావా? अपने भाई बहन माता पिता को तो धोखा नहीं నీ दे रहे हैं। తల్లిదండ్రులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మోసపరుస్తున్నావా? कई जवान बच्चे स्कूल का वस्त्र पहन लेंगे, कॉलेज का वस्त्र, అనేక మంది యవనస్తులు కాలేజీ వస్త్రం ధరిస్తారు. और बोलेंगे हम कॉलेज जा रहे हैं, నేను కాలేజీకి వెళ్తానని చెప్తారు. और वो సినిమా घर में मिलेंगे। వాళ్ళు సినిమా ట్యాక్స్ किसको धोखा दे रहे हैं? ఎవరిని माँ మోసపరుస్తున్నారు? बाप को धोखा दे रहे हैं। తల్లిదండ్రులకు. कह रहे हैं हम स्कूल का वस्त्र पहन के जा रहे हैं। మేము స్కూల్ బట్టలు ధరించుకొని माँ వెళ్తున్నాము बाप सोचते हैं అన్న తల్లిదండ్రులు मेरा అనుకుంటారు. बेटा बेटी तो स्कूल का वस्त्र पहन के स्कूल गई నా है, गया పిల్లలు మరి స్కూల్కి వెళ్ళాలని తలుస్తూ ఉంటారు. है। स्कूल नहीं गए, वो స్కూల్కి పోలేదు వాళ్ళు. तो यार दोस्तों में घूम रहे हैं सिनेमा घर में। వాళ్ళు వాళ్ళ స్నేహితులతో పాటు కలిసి తిరుగుతున్నారు సినిమా ట్యాక్స్. धोखा न खाओ, परमेश्वर ठट्ठों में नहीं उड़ाया जाता, वचन कहता है। మరి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మోసపరచుకోకుండాని. मेरे भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరు, आप किसी दूसरे को धोखा नहीं दे रहे हैं। अगर ऐसा जीवन है तो ఒకవేళ నువ్వు ఇతరులను మోసపరచకుండా ఉంటే గనక आप स्वयं अपने आप को धोखा दे रहे हैं। నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావేమో. प्रभु दया करे, ప్రభు దయ చూపించను अपने గాక. आप को जांचेंगे, నిన్ను कहाँ పరీక్షించు. चूक गए, ఎక్కడ ఉన్నావు, कहाँ गिर गए हैं, ఎక్కడ పడిపోయినామో, कहाँ छूट गए हैं, ఎక్కడ జారిపోయినామో सब कुछ ठीक ठाक करके అన్నింటిని చక్కపరచుకొని मेरे भाई बहनों, మరి నా जो సహోదరి कुछ भी हमने सीखा है, ఏదైతే నేర్చుకున్నామో, चाहे पहनावा वस्त्र हो, మరి ధరించే వస్త్ర चाहे విషయం आभूषण हो, మరి ఏ విషయంలోనైనా సరే प्रियो ప్రియులారా सब ठीक ठाक करिए, అన్నిటి చక్క చేసుకోండి. जीवन ठीक ठाक करिए। జీవితాన్ని సరి प्रभु చేసుకోండి. वचन पे आशीष दे। ప్రభు ఈ వాక్య భాగం आइए हम मेज में जाएंगे प्रियो। రండి మనం బలలో పాలు याद పొందుదాం. रखिएगा, జ్ఞాపకం मैंने ఉంచుకోండి. पहले कहा నేను ముందే यदि చెప్పాను, अपने आप को जांचते तो दंड ना पाते। తను తాను పరీక్షించుకున్నాడు శిక్ష పొందాడు. हम जांचने वाले नहीं हैं, మనము పరీక్షించే వాళ్ళం కాదు. हम तो केवल मेज तोड़ के आपको देंगे। మేము కేవలం బల్ల విడిచి మీ చేతిలో పెడతాం. हम ऐसा प्लेट लेके जाते हैं, మేము బల్ల ప్లేట్ తీసుకుని हाथ పోతాము. बढ़ाने वाले स्वयं आप हैं। మరి పరీక్షించుకునే వాళ్ళు మీరే. गलत तरीका से हाथ डालेंगे उसमें, ఒకవేళ నువ్వు ఆ కాని విధానంలో చేవేస్తే दंड आपके लिए तैयार है। శిక్ష నీ కొరకు సిద్ధంగా ఉంది. और सही तरीका से लेंगे तो సరైన విధానం తీసుకుంటే जीवन तैयार है। నీ కొరకై प्रभु జీవం इस दुनिया में जीवन देने आया, దేవుడి లోకంలో జీవించడానికి వచ్చి- मृत्यु बांटने नहीं आया है। మరణాన్ని పంచడానికి రాలేదు. तो प्रभु के जीवन में बढ़ना है। దేవుని జీవన విధానంలో మనం ఎదగాలి. यूहन्ना 6 में हम पढ़ते हैं, उधर पढ़ते हैं वचन में, యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే 6వ అధ్యాయం जो చూస్తే, मेरा देह खाता है कटोरा पीता है उसमें जीवन है, నా శరీరం తిని నా రక్తం పానం చేసే జీవం ఉందని చెప్తున్నాడు. जो नहीं खाता उसमें जीवन नहीं है। ఎవరైతే తీసుకున్న వాళ్ళ జీవమే तो లేదు. जांच कर उसमें भाग लीजिए प्रियो। సరి చేసుకొని పరీక్షించుకొని అందులో చేవేయండి. प्रभु वचन पे आशीष दे। దేవుడు తన వాక్య భాగాన్ని దీవించును గాక. सबको जय मसीह की। అందరికీ వందనాలు. और अंत में एक बात कहना चाहता हूँ प्रियो, చివరిలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. हमारे लिए प्रार्थना कीजिएगा। నా కొరకే ప్రార్థన చేయండి. छोटी सी झुंड है ललितपुर में, यूपी में, ఉత్తరప్రదేశ్ లో లలిత్పూర్ అనే చిన్న గ్రామంలో సేవ చేస్తున్నాం. हाँ, हेब्रोन प्रार्थना भवन करके। హెబ్రోన్ ప్రార్థనా మందిరం అది तो छोटा सा झुंड है, చిన్న సంఘము. आप लोग के जैसा भीड़ नहीं है, वहाँ संगति नहीं है इतने ఇంత लोगों పెద్ద का, సంఘం మేము లేము అక్కడ. क्योंकि हमारे उधर सेवा करना भी बहुत कठिन है प्रियो। అక్కడ సేవ చేయడం కూడా చాలా కఠినమైన పరిస్థితి. तो मेरे भाई बहनों, నా ప్రియ సహోదరి छोटी झुंड के लिए प्रार्थना कीजिएगा। ఈ చిన్న సంఘం కొరకే ప్రార్థించండి. मेरी पत्नी का नाम आराधना, ఆయన భార్య గారి పేరు और ఆరాధన. मेरी एक छोटी बेबी है 3 साल की, साक्षी अबिगेल। ఆ సాక్షి అనే అబిగేల్ అనే అమ్మాయి, ఆయన కూతురు 3 तो సంవత్సరాల उनके लिए వయసు. भी प्रार्थना कीजिएगा। ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. प्रभु ने छोटा सा एक जमीन का टुकड़ा दिया है, దేవుడు ఒక చిన్న స్థలాన్ని ఇచ్చాడు. 4 साल हो गया प्रियो, ఆ స్థలం ఇచ్చి 4 సంవత్సరాలు पर అయింది. हम भवन बना नहीं सके अभी तक। ఇప్పటిదాకా మేము అక్కడ కట్టలేకపోయాం. प्रार्थना कीजिएगा ప్రార్థన చేయండి. प्रभु का घर बन सके। దేవుని ఇల్లు నిర్మింపబడాలి. थोड़ा से हमने पिल्लर डाला है, కొంచెం పిల్లర్స్ చేసాం. ఇప్పుడు केवल जमीन से बस थोड़ा थोड़ा निकला है, కొంచెం కొంచెం మేము తయారు చేయము. और एक कमरा जस्ट जनरेटर रूम बना है।
ఒక రూమ్ కూడా తయారు చేశాము. हाँ, तो भवन बनाने के लिए प्रभु दया करे. ప్రభు ఆ యొక్క మందిరం నిర్మాణం కొరకే సహాయం आप लोग చేయట్లు को प्रार्थना भी दे रहे हैं మీరు ప్రార్థన కూడా చేయాలా, और बोझ भी दे रहे हैं. మరి భారం కూడా కలిగి ఉండాలా. तो हमारे लिए सेवा के लिए प्रार्थना कीजिएगा. మా కొరకే మా సేవ కొరకే ప్రార్థన చేయండి. प्रभु दया करे, ప్రభు దయ చూపించును आशीष గాక, दे. ఆశీర్వదించును గాక. शाम को मिलते हैं प्रियो. సాయంత్రం తిరిగి కలుసుకుంటాం. మోకరించండి. బలలో పాలు పొందక మునుపు ప్రార్థన చేసుకుందాం.